హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ ఆర్గానిక్ ఫార్మింగ్ పర్సన్ అయితే ఉన్నారండి. గెస్ట్ ఆయనే మరెవరో కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు అయితే మన స్టూడియోలో అయితే ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంటేనే ఇటుకు వస్తా. అలా అంటారా సార్? మీరాగా హెల్తీగా వెల్తీగా ఉండాలంటే ఏం చేయాలంటారు? వెల్త్ తెలీదు, హెల్తే వెల్త్ అనుకుంటే హెల్త్ ఈజీగానే వస్తుంది. అంటే ఇప్పుడు జనాలందరూ చాలా కష్టపడతా హెల్త్ కోసము ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు? డ్యామేజ్ అయినాక ట్రై చేస్తూ ఉంటారు. యాక్సిడెంట్ అయినాక బండిని తీసుకెళ్తే ఎంత రిపేర్ అవుతుందని చెప్పలేం. అంటే జబ్బు వచ్చినాక అది క్యాన్సరా, థైరాయిడ్ పోయిందా, ఇంకో పెద్ద ప్రాబ్లమా, ఆ బీపీ షుగర్లు ఓకే చిన్నవి అనుకుంటే కూడా చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చినాక అప్పుడు లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఉంటారు. అప్పుడు జొన్న రొట్టెలు ఏంటి, కషాయాలు ఏంటి, నువ్వుల లడ్డు ఏంటి, నూనెలు మార్చడము, దేశీయ పాలు, ఇవన్నీ మొదలు పెడతా ఉంటారు. సో దానికి ముందర మనము చాలా ఈజీగా హెల్తీగా ఉంటే ఇంకా హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఉంది. సార్ నిజంగా మీరు హెల్తీగా ఉంటే అని అంటున్నారు కదా, ఇప్పుడు ఒకప్పుడు చూసుకుంటే 100 years బతికేటి వాళ్ళు అంటున్నారు మనుషులు. బికాస్ పాలిష్డ్ బియ్యం, ఇలాంటివి పాలిష్ బియ్యము ఇలాంటివి తినరు కాబట్టి. సో అప్పుడు రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటివి దేశీవి తినడం వల్ల బాగున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు కూడా కొంతమంది రాగులు, సజ్జలు తింటున్నారు. అట్ ద సేమ్ టైం రైస్ కూడా తింటున్నారు. రైస్లో కూడా ఇప్పుడు పాలిష్డ్ రైస్ ఎక్కువ తింటున్నారు. సో ఇప్పుడు 100 ఉండాల్సిన లైఫ్ స్పాన్ 60కి వచ్చేస్తుంది. ఇంకొంతమంది 40 yearsకి చనిపోతున్నారు. అంటే ఆహారం వల్లనే చనిపోతున్నారు అంటున్నారా? రైస్ వల్లనే అంటారా? చాలా ఇంపార్టెంట్ గాలి. ఎందుకంటే ఒక గంటకి 1000 సార్లు గాలి పీల్చుకుంటాం ఒక గంటకి. దట్ మీన్స్ ఆల్మోస్ట్ ఒక రోజులో 22,000 times గాలి పీల్చుకుంటాం. మరి ఎంత ఇంపార్టెంట్, దాని గురించి పట్టించుకోకపోతే ఎట్లా? సో పొల్యూషన్తోనే మీకు డయాబెటీస్ వచ్చేదాన్ని కూడా 33% ఆఫ్ ది డయాబెటిక్ కేసెస్ సిటీల్లో వస్తూ ఉండేవి. పర్టికులర్లీ పొల్యూషన్ వల్ల మీ ప్యాంక్రియాస్ మీద దెబ్బతీస్తూ ఉంది. అఫ్ కోర్స్ ఇంక క్యాన్సర్లు వచ్చేదానికి అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ కారణము. ఢిల్లీలో నిన్న కూడా PM 2.5 పార్టికులేట్ మ్యాటర్ 2.5 అంటారు. పొల్యూషన్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయని రకరకాల మెజర్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే బండ్లు తిరగకుండా చేయడము, స్కూల్ లీవ్లు ఇచ్చేయడము, రూము ఫ్రెషనర్లు, ఎయిర్ ఫిల్టర్స్ పెట్టుకోవడము, బండ్లని బ్యాన్ చేసి బ్యాటరీ కార్లు పెట్టుకోవడము, ఏమేమో చేస్తున్నారు ఢిల్లీలో. సో హైదరాబాద్ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ బ్యాడ్. ఏ సిటీలో అయినా ఇన్ని వందల వేల బస్సులు, ఇంత పొల్యూషను, ఇంత కరెంటు, ఇన్ని కెమికల్స్, ఇన్ని ఇండస్ట్రీస్ ఉంటే పొల్యూషన్ కాకుండా ఏమవుతుంది? సో అన్నిటికంటే టాప్ ప్రియారిటీ గాలి. సో గాలి బాగుండే దగ్గర మీరు 4 రోజులు ఉంటే చిన్న మార్పులు, రైస్ తగ్గించి రాగులు, జొన్నలు తిని పొద్దున్నే ఒక గంట సేపు వాకింగ్ చేస్తే ఇప్పుడు పేషెంట్లు అనుకునే వాళ్ళకి 90 మందికి బాగా అవుతుంది. ఇంకా 10 మందికి ఏదో ఉండే హాస్పిటల్స్, ఏదో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఏదైనా చేసుకొని. అంత సింపుల్గా గాలి ఇట్ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్. సో అది దానికి ఇప్పుడు టెస్టింగ్ చేయడానికి కూడా చిన్న మిషన్లు వచ్చినాయి. PM 2.5, PM 10, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI 3,000-4,000కి వస్తాయి. అది మీ ఇంట్లో ఎట్లుంది, మీ స్కూల్లో ఎట్లుంది, మీ సెంటర్లో ఎట్లుంది చూసుకోండి. అది ఎక్కువ అయ్యే కొద్దికి మీకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, లైఫ్ స్టైల్ బాగుండి, ఫిట్నెస్ ఉండి, ఎక్సర్సైజ్ చేసి, మంచి ఫుడ్ తినే వాళ్ళకి తక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ అవన్నీ డ్యామేజ్ చేసుకునే వాళ్ళకి ఇది కూడా బాగాలేదనుకోండి, ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వాటర్. సో మనం తాగుతుండే వాటర్ అంతా RO నీళ్ళు. గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది. RO నీళ్ళు తాగకూడదు నాయన, అది డిస్టిల్ వాటర్ లాగా, మన బాడీ ఆల్కలైన్గా ఉంటుంది, మీరు మినరల్స్ తీసేయకూడదు, డీమినరల్ వాటర్ ఓన్లీ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్, మీరు తాగకూడదు అంటే మనం అందరూ RO మిషన్లు వేసి మినరల్స్ అన్ని తీసేసి, అఫ్కోర్స్ దాంట్లో బ్యాక్టీరియా, వైరస్లు, చెడ్డవి, మంచివి అన్నీ పోతాయి. తీసేసి దాన్ని ఏమంటాడు, మినరల్ వాటర్ అంటాడు. మినరల్స్ తీసేస్తే మినరల్ వాటర్ ఎట్లయితుంది? వెరీ సింపుల్ కదా. అన్ని మినరల్ వాటర్ అని అంటా ఉన్నాం కదా, మీరు కూడా మినరల్ వాటర్ అంటారు కదా దాన్ని. దాని మరి మినరల్స్ లేకపోతే మినరల్స్ ఎట్లయితుంది వాటర్? అంటే ఇప్పుడు ఆక్వా గార్డ్స్ అని రకరకాల అన్ని వస్తున్నాయి కదా, అన్ని బ్రాండ్లు ఏదైనా RO
అనే టెక్నాలజీలో చేసేటివన్నీ దే రిమూవ్ ఆల్ ది గుడ్నెస్ అండ్ బ్యాడ్నెస్. అయితే ఏ వాటర్ తాగితే మంచిది అంటారు, ఆరోగ్యంగా ఉండొచ్చు అంటారు? అదే కృష్ణానది నీళ్లు, కావేరీ నీళ్లు, మంజీరా నీళ్లు, వీటిని వేడి చేసుకొని చల్లార్చుకొని తాగొచ్చు. సో దాన్ని ఈ వర్షాకాలంలో జబ్బులు వస్తాయని క్లోరినేషను, బ్లీచింగ్ కలుపుతారు, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని. అప్పుడు కొంచెం దాన్ని బ్లీచింగ్ పోయే వరకు వేడి చేసి చల్లార్చి, అవి యాంటీ బ్యాక్టీరియల్స్ కదా. సో ఆ నీళ్లు తాగితే మీ పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా దెబ్బతింటుంది. సో అప్పుడు మాత్రం అవాయిడ్ చేసి మీ నది నీళ్ళను వేడి చేసుకొని తాగితే కూడా మంచిదే. ఇంకా బెస్ట్ ఏమంటే రెయిన్ వాటర్. ఆ రెయిన్ వాటర్ని పట్టుకొని దాన్ని సునపరాళ్ళు, ఇటుకలు, ఇసుక, కర్రబొగ్గుల్లో పాస్ చేసి మేము ప్రకృతివనంలో రెయిన్ వాటర్ 1,50,000 లీటర్స్ 1,40,000 లీటర్స్ పట్టుకున్నాం. ఆ నీళ్ళే తాగుతాం అందరూ. 100 మంది పనిచేస్తారు, అందరూ ఆ నీళ్ళే. మా సోపులు, షాంపులు కూడా ఆ నీళ్ళే. హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ని కూడా సూర్యుడు అనే మహాశక్తి అక్కడ పక్కన వదిలేసి స్టీమ్ రూపంలో, నీటి ఆవిరి రూపంలో పైకి తీసుకెళ్లి ప్యూర్ వాటర్ని ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి చెన్నైకో తీసుకుపోయి మీ కులము మతము చూడకుండా మీ డాబా మీద మంచి నీళ్ళని కుమ్మరిస్తాడు. ప్యూర్ వాటర్. ఆ నీళ్ళని మనము డ్రైనేజ్కి ఇసిపెడతాం. ఇసిపెట్టి మళ్ళా డ్రైనేజ్ నీళ్ళని తీసుకొచ్చి మళ్ళా ఈ ఆర్ఓ మిషన్లకి వేస్తాం, డిఫరెంట్ బ్రాండ్ మన ఇంట్లో వాడే మిషన్లకి వేస్తాం. మళ్ళా వేస్ట్ చేస్తాం, ఇంత కరెంట్ వేస్ట్ చేసి ఇంత వీల్ చేసి ఆ నీళ్ళని డీమినరలైజ్ వాటర్ని మినరల్ వాటర్ అనుకొని తాగుతాము. అది అసిడిక్గా ఉంటాయి బై నేచర్, మన బాడీ ఆల్కలైన్గా ఉంటుంది. సో అసిడిక్గా ఉండే వాటర్ తాగినప్పుడు నీ ఆల్కలైన్గా ఉండే బాడీ రియాక్ట్ అయ్యి నీలో ఉండే ఎక్కువ మినరల్ కాల్షియం, మన ఎముకలన్నీ కాల్షియమే, జాయింట్లు అంతా కాల్షియమే. ఎక్కడ చూసినా జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఆ లూజ్ మాలిక్యూల్స్ని లాగి న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది బాడీ. సో సంథింగ్ డిఫరెంట్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ బాడీ. సో దాంతో ఈ ఆరు నీళ్ళు తాగిన దానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ జాయింట్ పెయిన్స్. కలుషితమైనటువంటి వాటర్ తాగడం వల్ల కూడా మనకి బాడీ గట్ అన్నది పాడవుతుంది అంటారు. అయితే అదే వాటర్, సో గట్ పాడైందంటే ఇప్పుడు మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ కి ప్రతి దానికి ఎఫెక్ట్ అవుతుంది అంటారు. ఇప్పుడు మనము వ్యవసాయం ఎట్లయితే భూమిలో ఉండే సూక్ష్మజీవులు చేస్తాయో, మంచి వ్యవసాయం చేయాలంటే భూమిలో సూక్ష్మజీవులు ఉండాలి, అర్థవంశం ఉండాలి. సో అట్లా మన బాడీలో ఉండే మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఎక్సలెంట్గా బ్యాక్టీరియా మెయింటైన్ చేస్తుంది. మన బాడీలో 35 నుంచి 50 ట్రిలియన్ల సెల్స్ ఉంటే మొత్తం అన్ని రకాల సెల్స్, 300 to 500 ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, మైక్రోబ్స్ ఉంటాయి. ఆ మైక్రోబ్స్ మనం బతికించడానికి పొట్టలో, బుర్రలో, తల్లో, ముక్కులో, నోట్లో అన్నిట్లోనే పనిచేస్తా దే విల్ గివ్ యూ మ్యాక్సిమం కంఫర్ట్. జబ్బులకి అగెనిస్ట్గా పనిచేయడము, డైజెషన్ కరెక్ట్గా చేయడము. గట్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుంది, అంటే పొట్టలో నుంచి బ్రెయిన్కి దేన్ని పోనిదు, అడ్డుకట్ట కట్టుకొని ఉంటుంది బ్రెయిన్. దాన్ని దాటిపోయి కాంతారా సినిమాలో లాస్ట్లో, ఫస్ట్ కాంతారాలో లాస్ట్లో వాళ్ళ నాయన కొడుకు డాన్స్ చేస్తారే, అట్లా డాన్స్ చేస్తాయి. కాబట్టి పొట్ట చల్లగా ఉంటే కూల్గా ఉంటావు. మా పొట్ట చల్లగా ఉంది ఇప్పుడు, మేము యాంటీబయాటిక్లు వాడము. జ్వరము రీసెంట్గా నాకు దగ్గు జలుబు వచ్చింది, 15 రోజులు ఉండింది. లెక్కేసుకుంటా ఉన్నా, 15 రోజులు 16 రోజులు ఉండింది. ఫస్ట్ 4 రోజులు హెవీగా ఉండింది. అంటే ఒక టాబ్లెట్ కూడా మీరు యూజ్ చేయలేదా? టాబ్లెట్ కూడా నో టాబ్లెట్. ఎందుకు ఫీవర్ లేదు, అది ఫ్లమ్తో వచ్చింది, చెస్ట్ కంజెషన్తో వచ్చింది అని తెలుసు. నార్మల్గా ఇవన్నీ ఏమి లేకుండా వస్తే డెంగ్యూ ఫీవర్ అనుకోండి సపోజ్, మీకు ప్లేట్లెట్స్ పడిపోయినాయి అనుకో, అది డెడ్లీ, చచ్చిపోవచ్చు. కాబట్టి అట్లాంటివి టెస్ట్ చేసుకోవాలి. డాక్టర్లు వ్యవస్థ అవసరమే. బట్ మీకు వైరల్ ఇన్ఫెక్షన్, ఏదో ఇన్ఫెక్షన్ ఉంది, ఫీవర్ రాలా. సో ఫీవర్ రాలేదంటే బాడీ యాక్టివ్గా ఫైట్ చేస్తూ ఉంది. లెట్ ఇట్ గో. మీ నోరు చేదెక్కింది, భోజనం ముద్దు అంటా ఉంది, తినద్దండి. ఏది తేనె నిమ్మకాయ తాగండి, లేదా లైట్గా జావ తాగండి, లేదా అంత రసమనం తినండి. నిమ్మకాయ వల్ల కూడా మనకి దగ్గు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు చాలా మంది డాక్టర్స్ కూడా. డాక్టర్లు ఏమో తెలీదు, నిమ్మకాయలో ఉండేది సి విటమిన్, న్యాచురల్ నిమ్మకాయ. ఇప్పుడు నిమ్మకాయలో ప్రాబ్లం ఉంటే ఇంత పొల్యూషన్, ఇన్ని కూల్ డ్రింకులు, ఫీవర్ వచ్చిన వాళ్ళు కూడా బిర్యానీలు, బకెట్ బిర్యానీలు, ఫీవర్ వస్తే నోరు చేదవుతుంది. అంటే తినద్దు అని నీ బాడీ పాప సిగ్నల్ ఇచ్చింది, వద్దురా ఆపేరా ప్లీజ్, నేను ఫైట్ చేస్తాను, లోపల శత్రువులు వచ్చినారు అని నోరు చేదవుతుంది. అన్నం మీద ఆశ ఉండదు, ఆకలి ఉండదు. అట్లాంటిది ఏం చేస్తారు, మళ్ళీ డోలో 650 వేసి, మళ్ళీ మందులన్నీ వేసి, ఆ జ్వరం తగ్గిందా మళ్ళీ తిను అంటాం. ఏమర్థం? యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అగైన్స్ట్ నేచర్.
అగేనిస్ట్ యువర్ ఓన్ విల్ విచ్ యువర్ బాడీ ఈస్ ఇండికేటింగ్ ఫ్రమ్ టైమ్ టు టైం. అది చెప్తా ఉంది వినడంలే. తల్లిలాగా దాంతో ఫ్రెండ్షిప్ అయిపో. ఓహో. ఇట్ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ పాయింట్ బై పాయింట్, ఇయర్ బై ఇయర్, మినిట్ బై మినిట్ అది చెప్తా ఉంటుంది మీకు. సో అట్లా ఫీవర్ వచ్చినప్పుడు ఉపవాసం చేయమన్నారు. అందుకే లంకణం పరమోషధం అన్నారు. ఉపవాసం చేయండి. అప్పుడు బాడీ ఫుడ్ వేయలేదు కాబట్టి దాన్ని డైజెస్ట్ చేసేది, దాన్ని కన్వర్ట్ చేసేది అవన్నీ పక్కన పెట్టేసి, కదా అదే ఫీవర్గా ఉన్న వాళ్ళు తింటే ఇంకా నీరసం అవుతారు. చూసుకోండి. ఓకే. మీరు తాగాల్సింది మినరల్స్ లాస్ పోకుండా నీళ్లు బాగా తాగాల, పలసగా జావలు తాగొచ్చు, తేనె నిమ్మకాయ వేడి నీళ్ళు. ఏ జావా తాగితే మంచిది అంటారు? రాగి జావా టాప్ ప్రియారిటీ. నా పేరే రాగి జావా ప్రసాద్ అని. ఓహో. నా అసిడిటీ అల్సర్ అంతా రాగి జావాతో పోయింది. 30 ఏళ్ళ అసిడిటీ అల్సర్ ఓన్లీ రాగి జావా. దాంట్లో ఇంకేమి పాలు పెరుగు మజ్జిగ ఏం కలపను. రాగి పిండిని నీళ్ళలో వేసుకొని కలిపేయాలి చన్నీళ్ళల్లో. ఓకే. అప్పుడు లంప్స్ లేకుండా వంటలు కట్టకుండా కరిగిపోతుంది. అవును. వేడిగా ఉండే నీళ్ళల్లో ఈ లిక్విడ్ పోసి తిప్పుతా ఉంటే కింద అడుగు అంటకుండా నీట్గా జావ రెడీ. షుగర్ లేకపోతే ఆర్గానిక్ బెల్లం వేసుకోండి. మీకు కావాల్సిన ఐరన్, కాల్షియము, మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి. సూపర్ ఫుడ్. పిల్లలు రాగులు వచ్చిన పిల్లలకి బ్రెయిన్ అండ్ బాడీ మెచ్యూరిటీ బెటర్గా ఉందని ఇక్రిసాట్ ఇక్కడ హైదరాబాద్ సంస్థ, పటాన్చెరులో పెద్ద సంస్థ. ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది మనకు రాగి వల్ల? అసిడిటీ పోతుంది, కాల్షియం బాగా వస్తుంది, కాఫీ టీలు నిలిపేయచ్చు. రాగి జావ తాగినాక మీకు కాఫీ టీలు తాగబుద్ది కాదు. చాలా మంది కాఫీ టీలు మంచిది కాదని తెలుసు కదా, డాక్టర్లు చెప్తారు కదా. ఆ నిలిపేయాలి సార్, ఎలా నిలపాలంటారు. రాగి జావ తాగండి అమ్మా, మళ్ళీ కాఫీ తాగండి అంట. సార్ రాగి జావ తాగినాక కాఫీ తాగబుద్ది కాలేదు సార్, నువ్వే కదా అడిగిరావు తాగకూడదని. సో కాఫీ తాగాలంటే రాగి జావ తాగేసి మళ్ళీ కాఫీ తాగండి. అప్పుడు ఇంత కాఫీ బదులు ఇంత కాఫీ తాగుతారు కొన్ని రోజులు. మళ్ళీ మీకు ఒక ఐడియా వస్తుంది, ఆ కాఫీ వదిలే బా అనిపిస్తుంది. ఎందుకు? గుడ్ ఫ్రెండ్స్, గుడ్ థాట్స్ ఉంటేనే చెత్తను వదిలేసి దానికి వీలయ్యేది. కానీ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో చాలా మంది యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఫస్ట్ టీ తాగిన తర్వాత టిఫిన్ చేయడము ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి అసలు. అదే 11 గంటలకు టీ అంటే 10 నుంచి బ్రెయిన్ అడుగుతానే ఉంటుంది. 6ంటికి తాగుతారు కదా సార్ బెడ్ కాఫీ అని చెప్పి. బెడ్ కాఫీ అసలు లేచేదే కాఫీ కోసం లేస్తారు, పని కోసం కాదు, వాకింగ్ కోసం కాదు. ఏదైనా పాత్రలు కడదాము, ఇంట్లో ఏదైనా పనులు చేసి పెడదాము, దానికోసం కాఫీ కోసమే లేస్తారు. అంటే ఆ కాఫీ, టీ ఇంత కాఫీ అడిక్ట్ అయిపోయారంట. అంత అడిక్ట్ అయిపోయి మీ బ్రెయిన్లో ఉండే రిసెప్టార్స్ లాగేసి అది తాగేవరకు నేను పని చేయను అని చెప్పేట్లుగా మీ బాడీ అయిపోతే దాని గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి కదా. సో మీ బ్రెయిన్లో ఉండే రిసెప్టార్స్ అడుగుతూ ఉంటాయి దాన్ని, సిగరెట్ దా, కాఫీ దా, లిక్కర్ దా, డ్రగ్స్ దా, ఇది దా అని అడుగుతూ ఉంటాయి. సో వాటిని దూరం పెట్టాలంటే రైట్ హ్యాబిట్స్తో మీరు అలైన్ కావాలి. ఓకే. పొద్దున్న లేసరి రాగి జావ తాగండి, 4 గ్లాసులు చేసి పెట్టేయండి, తల ఒక గ్లాస్ తాగండి, పెద్ద గ్లాసు. తర్వాత వాకింగ్ 1 గంట పోండి. ఇప్పుడు వాకింగ్ జపనీస్ వాకింగ్ అని కొట్టండి ఇప్పుడు యూట్యూబ్లో. అంటే 3 minutes రన్నింగ్ చేయాలి, 3 minutes వాక్ చేయాలి. రన్నింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, హార్ట్ లంగ్స్ కొట్టుకుంటాయి. అదే ఎక్సర్సైజ్ హార్ట్ లంగ్స్కి. మీరు నడిస్తే కాళ్ళకి ఎక్సర్సైజ్. ఎంతమంది నడుస్తాడో నాకు తెలీదు, అసలు నడుస్తూ ఉంటారు కాబట్టి మన పెద్దోళ్ళు మన కాళ్ళు లావుగా ఉన్నాయి ఇంకా, బికాస్ మజిల్స్ హ్యావ్ బిల్డప్ ఓవర్ జనరేషన్స్. మనం 4 కాళ్ళ మీద ఉండేప్పుడు మనము డార్విన్ సిద్ధాంతం ప్రకారము ఎవల్యూషన్లో హోమోసేపియన్స్, హోమో ఎరెక్టస్, నియాండర్థాల్స్ అని మారుతా వచ్చినాం కదా. అప్పుడు మారినప్పుడు 4 కాళ్ళ మీద ఉండేటప్పుడు ముందర కాళ్ళు వెనకాల కాళ్ళు ఆల్మోస్ట్ ఒకటే సైజు ఉన్నాయి, ఆల్మోస్ట్. తర్వాత ఎప్పుడైతే 2 కాళ్ళ నిలబడి చేతులకు పని తగ్గించి కాళ్ళతో పరిగెత్తడం అవి చేసినామో కాళ్ళు బాగా లావైనాయి. అంటే ఏ ఆర్గాన్ యూజ్ చేస్తారో అది డెవలప్ అవుతుంది. నువ్వు చేతులతో పని చేస్తావు కాబట్టి చేతులు కొంచెం మజిల్ ఉంది. హార్ట్కు, లంగ్స్కు ఎక్సర్సైజ్ ఏంటి, పని చేయాలి. అలా ఆయాసం వచ్చే వరకు 5 నిమిషాలు 10 నిమిషాలన్నా జపనీస్ వాకింగ్ చేసో, పరిగెత్తో, స్కిప్పింగ్ ఆడో, కబడ్డీ ఆడో, ఖోఖో ఆడో చేయాలా. ఇప్పుడు గేమ్స్ అన్ని ఫోన్లో ఆడుతూ ఉంటారు. ఎక్సర్సైజ్లే, బయటకి వెళ్ళట్లేదు, పంపించట్లేదు మెయిన్లీ, బయట పంపించడంలే. సో హార్ట్ లంగ్స్ వీక్ అయిపోతా ఉంటాయి. మెట్లు ఎక్కేదానికి ఆయాసము, సడన్గా ఏదో ఆడుతూ ఉంటే చచ్చిపోయా, పడిపోయా, జిమ్ ఆడుతూ ఉంటే పడిపోయా. జిమ్ ఆడే వాళ్ళు కూడా పడిపోతూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు. పాటలు పాడుతా చనిపోయినాడు, మాట్లాడుతూ చనిపోయినాడు, బర్త్డే కేక్ కట్ చేస్తా. ఏంది నాయన అంటే నువ్వు చచ్చిపోతావు అనే విషయం కూడా నీకు తెలియనట్లుగా మీ లైఫ్ స్టైల్ ఉందా? ఎంత డేంజర్ ఇది. చిన్న దగ్గు, ఏదైనా చిన్న ఇష్యూ వస్తే కూడా బాడీ చెప్పాలి కదా. ఇప్పుడు చిన్న దెబ్బ తగులుతుంది, నొప్పి అని చెప్తుంది బాడీ. అదేంటి, నీ కాలు నుంచి బ్రెయిన్ సిగ్నల్ పోయి ఒరే నాకు బాగాలేదు ఇక్కడ, ఆగు, ఒక 2 రోజులు రెస్ట్ నాకు అని చెప్తాది కదా. మైండ్ బాగలా, స్ట్రెస్ వచ్చింది, సాయంత్రం బిజీ అయిపోయినావు, రేపు నిద్రపోరా ఇంక వదిలేసేరా అని చెప్తుంది. అంటే అంత ఫ్రెండ్లీగా ఉండాలి నువ్వు.
అట్లాంటిది నొప్పి వస్తే మాత్ర, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇవి అవి వేసేసి ఉంటే చెప్పదు అది. అయితే దెబ్బ తగిలినా నొప్పి ఏదైనా ఉన్నా కూడా మెయిన్లీ మనం మెడిసిన్ అన్నది వాడకూడదు అంటారు. అదే ఇప్పుడు దెబ్బ అంటే ఎట్లా దెబ్బ యాక్సిడెంట్ అయ్యి అంత ఓపెన్ అయిపోయింది అనుకో, అప్పుడు వేయకపోతే ఎట్లా? డాక్టర్లు అవసరము, హాస్పిటల్ అవసరము, కుట్లేస్తారు, ఎమకలు ఇరిపిని అతికిస్తారు, స్క్రూలు వేస్తారు, బిగిస్తారు, అప్పుడు యాంటీబయాటిక్లు వాడాల్సిందే, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి వస్తారు. సివియర్ ఉంటేనే యాక్సిడెంట్ కేసెస్ వాటికి మాత్రమే మెడిసిన్ వాడాలంటారు. ఇప్పుడు జలుబు, దగ్గు, జ్వరం అంటే వాడని అవసరం లేదంటారు. జ్వరము అదే సీరియస్ కాదని ఒకసారి డాక్టర్ కలవండి, 2 రోజులు ఉంటే. జ్వరం వస్తానే పరిగెత్తద్దు, 2 days వెయిట్ చేసి ఏం కాదు. 3rd day కూడా ఉంటే జ్వరం, అది కూడా 101 పైన ఉంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి టెస్టులు చేయించుకొని ఆ డెంగ్యూనా, చికెన్ గున్యానా, ఏదో చికెన్ గున్యా అయితే కూడా ఏం చేసేది ఏం లేదు, రెస్ట్ ఇస్తే పోతుంది. ఓన్లీ డెంగ్యూ అయితే కొంచెం సీరియస్గా దానికి ప్లేట్లెట్స్ తగ్గిపోతే ప్లేట్లెట్స్ ఎక్కించుకొని అట్లా సీరియస్ కాబట్టి ఇలా చచ్చిపోతారు. మీకు 10,000 5,000కి వచ్చేసింది అనుకో ప్లేట్లెట్స్, అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ ఇంటర్వెన్షన్, ప్లేట్లెట్స్ మళ్ళీ ఎక్కించడం ఇవన్నీ చేయాలి. సో అట్లా సీరియస్ లేదు అనుకుంటే హ్యాపీగా 4 రోజులు 5 రోజులు ఉండేది. నాకు రీసెంట్గా దగ్గు జలుబు వచ్చింది, ఫ్లమ్ వచ్చింది, 7 days 5-6 days తగ్గి 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 రాత్రంతా తగ్గేది. నిద్ర డిస్టర్బ్ అవుతుంది కదా అని కానీలే. మరి ఇప్పుడు మార్నింగ్ 10-11 ఆ టైంకి నిద్ర వస్తుంది కదా, నిద్రపోండి, రెస్ట్ ఉండండి. అన్నిసార్లు ఇప్పుడు ఆఫీసులు ఉంటాయి చాలా మందికి, సో అలాంటప్పుడు అంటే హెల్త్ బాగాలేకపోతే ఆఫీస్ ఆపేయాలా, రెస్ట్ ఇవ్వాలా, కొన్ని ఎమర్జెన్సీ పర్పస్లు ఉంటాయి కదా, అలాంటి సమయాల్లో మనం చచ్చిపోయేదానికంటే ఎమర్జెన్సీ ఏది కాదు కదా. మన హెల్త్ అన్నిటికంటే టాప్ ప్రియారిటీ. అంత జ్వరం వచ్చి నీకు పోలేనంత పరిస్థితి ఉంటే పోకూడదు. దానికి మీరు డోలో వేసుకొని టాబ్లెట్ వేసుకొని బాగానే ఉంది కదా అని పోతే ఎట్లా? అంటే నీ బాడీ కంటే నీ ఆఫీస్ ముఖ్యమా, నీ ఉద్యోగం ముఖ్యమా? అబ్సర్డ్. అసలు మాట్లాడేది నువ్వు బాగుంటే, రికవర్ అయితే, ఆరోగ్యంగా ఉంటే, మళ్ళా జలుబు రాకుండా, జ్వరం రాకుండా ఉంటే నువ్వు ఆఫీస్ పని బాగా చేస్తావు. నువ్వు ఇప్పుడు జ్వరం వచ్చింది కదా, అర్జెంట్ కదా అని నువ్వు అన్ని మందులు వేసుకొని యాంటీబయాటిక్లు వేసుకొని పోతే మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది, నెల తర్వాత మళ్ళీ వస్తుంది, ఇమ్యూనిటీ దెబ్బతింటుంది, నువ్వు యాక్టివ్గా ఉండలేవు, నీ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. నువ్వు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటే నీ ఫైల్ అన్ని నువ్వు చేసే పని నెలలో చేసే పని ఒక రోజులో చేసాడు మారేయచ్చు. సరే, ఇప్పుడు మీరు రాగి జావా ఇలా అంటున్నారు, ఇప్పుడు చాలా మంది ఇడ్లీ అని, దోశ అని, ఇలాంటివి ఎక్కడ పెసరట్టు అని ఇవి ప్రిఫర్ చేస్తున్నారు, ఇవి తీసుకోవడం మంచిదే అంటారా? పెసరట్టు ఓకే, ఎక్సలెంట్, నో డౌట్. ఇడ్లీ, దోశ ఇవన్నీ కూడా రైస్తో తింటాం. రైస్తో తినేది ఎందుకు మంచిది కాదంటే రైస్ తొందరగా అరిగిపోతుంది. అందులో పాలిష్ పెట్టిన బియ్యంతో చేసిన రైస్ ఇంకా తొందరగా అరిగిపోతుంది. అంటే గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ, అంటే గ్లూకోజ్ ఆల్మోస్ట్ అన్ని ఒకటే ఉంటాయి, కొద్దిగా డిఫరెన్స్ అంతే. రాగుల్లో, సద్దల్లో, జొన్నల్లో కూడా గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్ సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. కానీ క్వాంటిటీ నువ్వు రాగి ముద్ద తిన్నంతగా, రైస్ తిన్నంతగా రాగి ముద్ద తినలేవు. రాగి ముద్దలో కూడా రైస్ వేస్తారు కదా, రైస్ వేయకుండా చేయాలా? వీలైతే అరికెలు, సామలు వేసుకొని చేస్తే మంచిది. లేదా రైస్ వేసినా ఇంత రైస్ వేసి ఇంత పిండి వేయాలి, తక్కువ రైస్ వేయాలి. అప్పుడు ఈ రాగి పిండిలో ఉండే ఫైబరు చిన్నగా అరుగుతుంది, చిన్నగా మీకు గ్లూకోజ్ వస్తుంది. అదే రైస్ ఇడ్లీ అనుకోండి, ఒకసారిగా అరిగిపోయి 250-300 గ్రాముల గ్లూకోజ్ వచ్చి మీ బ్లడ్లో వస్తుంది. అంత అవసరం లే, మీ బాడీ 5 నుంచి 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది. సో 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ మాత్రమే మీకు అవసరం. ఇప్పుడు నాకు అంతే ఉంది, 5 to 6, 8 అంతా ఉంటుంది. అంతగా ఎనర్జెటిక్గా ఉండ. సో చిన్నగా అరుగుతుంది నేను తిన్న ఫుడ్, చిన్నగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, దానికి కావాల్సినంత ఇన్సులిన్ ప్యాంక్రియాస్ తయారు చేస్తుంది, అది ఫైర్ చేస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఎక్స్ట్రాగా గ్లూకోజ్ లేదు కాబట్టి గ్లైకోజన్గా, ఫ్యాట్గా మారేదానికి ఉండదు. అది ఒకసారిగా గ్లూకోజ్ రిలీజ్ అయిపోయింది అనుకో, డైజెస్ట్ అయిపోయి దాన్ని ఫ్యాట్గా మార్చి ఎత్తి పెడుతుంది లివర్లో, ఫ్యాటీ లివర్ అవుతుంది, మజిల్స్ పెరుగుతాయి, ఫ్యాట్ అంతా అక్యుమిలేట్, పొట్టంతా ఫ్యాట్ అంతా వచ్చేస్తుంది. అయితే ఈ ఒబేసిటీ ఇలాంటివన్నీ రకరకాల సమస్యలు రావడానికి కారణం ఈ రైస్ అంటారు. రైస్ తొందరగా అరిగిపోయి ఏదైనా స్వీట్లు, రైస్, కూల్ డ్రింక్లు, పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్స్, నువ్వు ఇంత తిని మళ్ళీ ఆకలేసిందంటే దరిద్రము. ఇప్పుడు బయట చాక్లెట్లు తినకూడదు అంటారు, మీరు ఐస్ క్రీములు తినొద్దు అంటారు, మరి స్వీట్నెస్ తినాలనిపించినప్పుడు ఏం తినాలి? బెల్లంతో మంచిగా చేసుకొని కొబ్బరిని, పచ్చి కొబ్బరిని తురిమి బెల్లంతో వేసుకొని బాగా వేయించి లాస్ట్లో క్యారమెల్ లాగా బెల్లం వేస్తే, నా స్వామిగా ఈ స్వీట్లన్నీ ఎటపోవాలను. నువ్వుల లడ్డు బాగా నువ్వులు దంచి బెల్లం వేస్తే, తాటి బెల్లమో లేదో బెల్లమో, మంచి ఆర్గానిక్ బెల్లం, తెల్లగా ఉండేదని కాదు, ఆర్గానిక్ బెల్లం వేస్తే సూపర్ ఉంటుంది. అంతెందుకు
పచ్చి కొబ్బరిని తీసి బెల్లం ఆడబెట్టి నమలండి అట్లా ఫీల్ కావండి కళ్ళు పూసుకొని ఎట్లుంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా పచ్చి కొబ్బరి బెల్లము? తిన్నాను. మరి ఎట్లుంటుంది? బాగుంటుంది. మరి చాలా మందికి కొబ్బరి పడదు కదండి, దగ్గు వచ్చేస్తుంది. దగ్గు వచ్చిన వాళ్ళకి చూద్దాంలే, అది ఎవరికో పడదని వీళ్ళకి దగ్గు వస్తే దగ్గండి. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీ రామారావు గారిది అల్లు రామలయ్య గారిది ఒక సినిమా ఉంది యమగోళ, మేము చిన్నప్పుడు వచ్చేది అది. చాలా అంటే యముడు గారు చిత్రగుప్తుడు, ఈయన అల్లు రామలయ్య గారు, ఆయన సత్యనారాయణ గారు యముడు. దాంట్లో భూలోకానికి వచ్చినప్పుడు ఏదో ఇవి తింటారు కదా వాళ్ళు, యముడు వచ్చి ఎన్టీ రామారావు హీరో. సరే ఏదో తిని ప్రభో నాకు దగ్గు వచ్చుచున్నది అంటాడు అల్లు రామలయ్య గారు. దగ్గు వచ్చినచో దగ్గుము అంటాడు. దగ్గు వస్తే దగ్గండి, దగ్గు వచ్చేది డిసీజ్ కాదు, దగ్గు వచ్చేది యువర్ బాడీ రియాక్షన్ టు సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లంగ్స్ ఆర్ ఇన్ యువర్ గట్. సో దగ్గండి. దగ్గేదానికి మా ఓపిక లేదంటే నడవలేరు, పరిగెత్తలేరు, మెట్లెక్కలేరు. దగ్గను కూడా దగ్గేదానికి ఓపిక లేకపోతే ఎందుకు బతికిండేది? పాత్రలు కడగలేరు, బట్టలు ఉతకలేరు, లిఫ్ట్ ఎక్కలేరు, ఏ పని చేసుకోలేరు. దగ్గేది కూడా తగ్గలేకపోతే ఎందుకు మీ జీవితాలు? రాగిజావ తాగండి, పరిగెత్తండి. లంగ్స్ హార్ట్ బాగా పనిచేయాలంటే రోజు పరిగెత్తాలా 5 నిమిషాలు. చిన్నపిల్లలు పరిగెత్తే ఎంకరేజ్ చేయండి, కూర్చొని. ఆ క్రికెట్ కాదు, ఖోఖో ఆడించండి, కబడ్డీ ఆడించండి, బాగా షటిల్ గిట్ల. ఇట్లాంటి షటిల్ అంటే డబుల్ ఖర్చు. ఆల్ విలేజ్ గేమ్స్, కోతి కొమ్మ, ఇవి అవి పరిగెత్తి గిరిగితే అలిసిపోవాలా. దొంగ పోలీసు రకరకాలు ఉన్నాయి విలేజ్ గేమ్స్. అట్లా ఆట ఆడించాలా, పెద్దోళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలా. ఎంతసేపు ఫోన్లో గేమ్స్, బర్త్డేలు, కేకులు కోసి నెత్తిని పూసుకునేది, ఇట్లా వాటిని ఎంకరేజ్, ప్యాంట్ చింపుకొని వేసుకునేది, ఇవి ఎంకరేజ్ చేసేది పెద్దోళ్ళు పిల్లోళ్ళు. ఏం చేస్తారు? ఇప్పుడు గ్రౌండ్స్ కూడా లేవు చాలా స్కూల్స్లో చూసుకుంటే. ఎప్పుడు పిల్లలు ఇంట్లో ఉండే విధంగానే స్కూల్లో కూడా కూర్చోడి ఉండడము, అది చెప్పిన పాఠాలు వినడం, ఇలాంటివి జరుగుతున్నాయి ఎక్కువ. అది మోర్ థియరిటికల్. వాళ్ళకి ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోయి అసలు స్కూల్కి కూడా వెళ్ళకూడదు అనే ఒక ఉద్దేశం వచ్చేస్తుంది. అందుకే పల్లెలు పోండి, గ్రౌండే అవసరం లేదు, అన్ని గ్రౌండ్సే. ఆడ పక్కనే కొండ ఉంటుంది, కొండకి ఆడ సన్సెట్ అట్లా చూసారనుకో, సన్ రైజ్ చూస్తే ఎక్సలెంట్. సన్ రైజ్ అయిపోవాలంటే 5:30కి వెళ్ళాలి కదా. సన్సెట్ చూసి సైలెంట్గా ఆడేదన్నా మంచిగా పల్లీలు తీసుకొని, బెల్లం తీసుకొని, అన్ని వెల్లుల్లి, అన్ని పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, వీటి ఇట్లా నూరినారనుకో, 3 ఐటమ్స్: పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లి, గార్లిక్. ఈ 3 ఇట్లా నూరినారనుకో ఓ రకమైన కొంచెం పేస్ట్ వస్తుంది. దాన్ని తీసుకొని పల్లీలను అక్కడే కొండ మీద వేయించుకొని వాటి పెట్టుకొని తింటామంటే నా స్వామి రంగా ఎట్లుంటుంది లైఫ్. ఆ ఎక్స్పీరియన్స్ పిల్లోళ్ళకి ఇస్తే కదా. ఏం చెప్పు ఈ పిజ్జాలు బర్గర్లు పటపటాది పూసుకొని అది పిక్కొని తింటా, ఆ ఫ్యాటీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అన్ని తిని పొట్టని ఒబేస్ అయిపోయి ఎట్లా కరెక్ట్ అది? వాళ్ళకి బాగా నమిలే జొన్న రొట్టె, రాగి ముద్ద వేడివేడిగా, ఈ ఆరికలతో ఉప్మాలు, బిసిబేళ, రకరకాల టేస్టీ ఫుడ్లు చేయొచ్చు. దాని మీద అవేర్నెస్ రావాలి కదా. చదువు అనేది ఓన్లీ మార్కులకు ఎగ్జామ్ కానీ కాదు. ఏమి తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఎందుకు లేదు అనేది సైన్స్ పీరియడ్లో డిస్కస్ చేయాలా, లేదా సపరేట్ పీరియడ్ పెట్టాలా. అదే ఇంట్లో కూడా డిస్కస్ చేయాలి. పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ చేయాలి. మీరు ఎందుకు నువ్వులో తీయడంలే, మీరు ఎందుకు పల్లీలు పెట్టడంలే, మీరు ఎందుకు పెసలు, రాగులు, జొన్నలు, రొట్టెలు పెట్టడంలే పిల్లలకి. మీరు తిన్నారు, మీ పెద్దవాళ్ళు తిన్నారు, మీ అమ్మమ్మలు తిన్నారు. మా అమ్మమ్మ తింటా ఉండింది, మేము లేదు అని అంటే మా అమ్మ చేసి పెట్టేది నా భార్య చేసి పెట్టలేదు అని ఏడుస్తూ ఉంటారు. నీ భార్య చేయకపోతే నువ్వు చేయరా నాయన. రొట్టె చేసేది పెద్ద పని కాదు. ఇంత పెద్ద జాబులు చేసి ఈ పెద్ద మెట్రోల్లో, ఈ ట్రాఫిక్లో, ఇంత పొల్యూషన్లో బతుకుతూ ఉంటారు కదా. పచ్చజొన్నల పిండి తీసుకొని వేడి నీళ్లు పోసి ఇట్లా పిండి బిసికి ఒక కాటన్ బట్ట మీద ఇట్లా తట్టి రొట్టె కాల్చుకోలేవా? కాల్చగలుగుతారు. 4 నిమిషాలే జొన్న రొట్టె చేసేది. అన్ని గుగ్గిళ్ళు పెడతారు కదా, గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు అవి పెడతారు కదా ఫ్రీగా. ఆ గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, ఒక సీతాఫలంకాయ, సూపర్ ఫుడ్ అది. 6 గంటలకు తినండి. ఒక నెల రోజు మీరు రైస్ నిలిపేసి పొద్దున్నే రాగిజావా, మళ్ళా ఆరికలతో భోజనము, మధ్యాహ్నం ఎత్తేసి సాయంత్రం 6 గంటలకంతా జొన్న రొట్టె విత్ గుగ్గిళ్ళు. ఇప్పుడుండే మనుషుల్లో 190 మంది యాక్టివ్గా ఉంటారు, ఖర్చు తగ్గిపోయా, హెల్తీగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. మైండ్ను కొంచెం పక్కన పెట్టాలి. పక్కన బిర్యానీ, 10 గంటలకు కాఫీ తెచ్చిస్తారు ఇంట్లో, ఆఫీస్లో బిస్కెట్లు పెడతారు, ఫ్రీగా వచ్చినాయి కదా తిందామనుకుంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఆరోగ్యంగా ఉంటారు. మాకు రాయలసీమలో సామెత ఉంది, ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారు అని. అట్లుంటారు జనాలు ఎక్కడ చూసినా. ఫ్రీ ఫ్రీ ఫ్రీ, వేస్ట్ 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 అని ఇంట్లో
ఫ్రిడ్జ్లో ఉండేటివన్నీ ఏమంటే 2 రోజుల నుంచి అట్లే ఉంటారు మీరు రానేలా ఫ్రిడ్జ్లో పెట్టినటువన్నీ చేపలు కప్పలు ఇవన్నీ ఎత్తుకొచ్చి పెడతారు అనమాట రాత్రి 12 గంటలకి. వేస్ట్ అయిపోతాయి కదండి అంటే. అవును, ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువులు తినొచ్చు అంటారా తినకూడదు అంటారా? వెరీ సింపుల్ అండి. ఫ్రెష్గా ఉండేది ఎప్పుడు మంచిదే ఎక్కడైనా. వీలు కానప్పుడు ఒక్కరోజు ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ రోజు వేడి చేసుకొని మళ్ళా ఫ్రిడ్జ్లో పెట్టకుండా తినేస్తే ఓకే. 10 రోజులు 1 నెల రోజులు పెట్టుకుంటే ఎట్లా? స్మెల్ వచ్చేస్తుంది, పాడైపోతుంది. స్మెల్ వచ్చిన ఒక ఆమె ఉండేది, మా బంధువు ఒక ఆమె. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆమె బ్యాంకు ఉద్యోగము సరే బిజీగా ఉంటారు వాటెవర్. ఆమె ఇంటికి పోయినప్పుడు ఫ్రిడ్జ్లో ఉండేటి పెట్టేది. బాగా తెలుస్తుంది మాకు. అవి తిన్నప్పుడు ఒక రకమైన ఏంది అమ్మా ఇట్లుంది అంటే అది ఫ్రిడ్జ్లో ఉన్నదిలే అట్లే వస్తుందిలే వాసన అనేది. అంటే ఫ్రిడ్జ్లో ఉంటే ఎట్లా వాసన వచ్చినా మేము తినాలా? ఆరోగ్యం పాడైతారు కదా. పాడు నాకేం ఆరోగ్యం పాడు కాదు, అంటే కొంచెం చెడిపోయింది తిన్నా నా బాడీ ఫైట్ చేస్తుంది, ఎందుకంటే నా గట్ మైక్రోబియం సూపర్ ఉంది, ఏం కాదు. బట్ రాగి జావా వీటి వల్లే మీరు స్ట్రెంత్ గా ఉన్నారంటారు. జొన్న రొట్టి 10 సీతాఫలంకాయలు నువ్వుల లడ్డు ఫాస్టింగ్ 40 hours వితౌట్ ఫుడ్ అట్లా రకరకాలు చేస్తూ ఉంటాను నేను. కషాయాలు ఇవి అవన్నీ ఆపేసిన. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కసారి తింటారా ఫుడ్? కాదు, 2 సార్లు తింటా. పొద్దున్నే రాగి జావా, మళ్ళీ 5 కిలోమీటర్ రన్నింగ్ చేస్తా, మళ్ళీ 10-11 ఆ టైంలో అరికెలో సామలో దేంతో అన్న వేసి రాగి ముద్ద, లేదు సజ్జ రవ్వతో ఇడ్లీ, లేదు ఉప్మా, వీటితో రైస్ కాకుండా ఏదో ఒకటి ఫుల్గా తింటా. ఇంత తినేసి లాస్ట్ ఇంత పెట్టుకొని మళ్ళీ పెరిగేసుకొని మా దేశీయ పాలతో చేసుకొని పెరిగేసుకొని ఫుల్గా తింటా. మళ్ళీ మధ్యాహ్నం అసలు ఆకలి ఉండదు. మీకు అదే సిగ్నల్. మీకు రైట్ ఫుడ్ తింటే ఆకలి కాకూడదు. రాంగ్ ఫుడ్ తిని బిన్న అరిగిపోయి ఫ్యాట్ అయిపోయే ఫుడ్లు తింటేనే మళ్ళీ ఆకలి వేస్తుంది. మనమేమో కూడా ఇడ్లీ తింటే బాగా ఆకలి వేస్తుంది అని దరిద్రము అని అర్థం. ఆ ఇడ్లీ మీరు జొన్న రవ్వతో చేయండి, సజ్జలతో చేయండి. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే సన్నగా ఉండాలి, హెల్దీగా ఉండాలంటే 300 grams రైస్ చాలు, ఒక కప్పు వెజిటేబుల్స్ కర్రీస్ ఏదైనా పర్లేదు ఒక కప్పు తినాలి చాలు అంటున్నారు. సరే వెజిటేబుల్స్ తినండి, ఎక్కువగా తినండి, రైస్ తగ్గించండి, మంచిదే, ఎవరు చెప్పినా మంచిదే. కానీ ఎక్కువ సార్లు తినేది కరెక్ట్ కాదు. ఒకసారి ఫుల్గా డేలో 5 times తినాలని అంటున్నారు. రీసెంట్ గా కొన్ని వీడియోస్ వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ముందు ఏదో కొన్ని టీవీలు ఉండేటివి చెప్పేటివి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినాక వందలు వచ్చేసినాయి. సో వీటిలో లక్కీలీ 2 జరుగుతూ ఉండేది. ఒకటి వచ్చి ట్రూత్ మాట్లాడేవాళ్ళు, డాక్టర్ బిఎం హెగ్డేనో, మహానుభావులు కొంతమంది, వీళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పేవాళ్ళు, ఇట్లా వాళ్ళందరూ ట్రూత్ మాట్లాడే వాళ్ళందరూ మహానుభావులు ఉంటారు. దాన్ని ట్రూత్ ఇంత సింపుల్గా ఉందే కాబట్టి ఇది పనికిరాదు అనుకునే మూర్ఖులు చాలామంది ఉన్నారు. దీన్ని కాంప్లికేట్ చేసి 14 రకాల కషాయాలు అది చేసి రాత్రి 12 గంటలకి ఇది తిను అది తిను ఆ కషాయాలు చేయి 3 రోజులు ఇది తాగు నీకు అన్ని షుగర్లు మాయం, నీకు పొట్ట మాయం అంటే 30 ఏళ్ళు పొట్ట ఇంత పెరిగి 3 రోజులు ఎట్ట పోయేది? అది ఆలోచించట్లేదు అసలు. అందుకే బుర్ర ఉండేవాళ్ళు ట్రూత్ నమ్ముతారు. నేను రాగిసాబు తాగి అసిడిటీ పోయింది, 30 ఏళ్ళు అసిడిటీ పోయింది. 30 ఏళ్ళు అసిడిటీతో ఏడ్చుకునే రోజులు ఉన్నాయి, తినలేక మంట పుట్టి ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. నేను మీకు ఎవరు చెప్పారు ఇలాంటివన్నీ తింటే బెటర్ అని చెప్పి? మాకు రాగులు ఉన్నాయి కదా రాయలసీమలో, అది తిన్నప్పుడు రాగిపోతే తిన్నప్పుడు బాగుండేట్లు అనిపించి రాగే తిన్నా, పోయింది. ఎన్ని ఇయర్స్ తినారు ఇలా? 30 years తినారా? 30 years ముందర 81లో, అంటే ఎప్పుడు 81 అంటే 44 years అయింది. 44 years ముందర నా పొట్టప్పు వచ్చి అసిడిటీ రా అల్సర్ రా నీకు అని చెప్పిన డాక్టర్, నేను ఇంజనీరింగ్ చేరినప్పుడు బెంగళూరులో. సో అప్పుడు ఇచ్చినాడు జలసిల్లు, రిఫ్లెక్స్, ఇవన్నీ మందులన్నీ తింటా ఉంటే కొంచెం తగ్గినట్లు ఉంటుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఇది ఓన్లీ రైస్ ఖర్చు అవుతున్నాయి కానీ ఫలితం మాత్రం అప్పుడు వేలు లేదు. అప్పుడు అంత పాపం, ఇప్పుడు ఎంత ఘోరం లేదు. అప్పుడు వేలు కాదు కానీ ఏదో ఖర్చు, బట్ దాంతో పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అప్పుడు కూడా చెప్పిన డాక్టర్ మీరు ఖాళీగా పెట్టకూడదు, పొట్ట ఎప్పుడు తింటానే ఉండాలని. ఎందుకు? యాసిడ్ వస్తుంది. అసలు పొట్ట అన్నిసార్లు యాసిడ్ ఎందుకు ఇవ్వాలా? వెరీ సింపుల్ క్వశ్చన్. అర్థమైందా? ఇప్పుడు చూడు ఎంత సైకాలజీ ఉంది దీంట్లో. నీకు పొట్ట ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, ఎంజాయ్ చేయొచ్చు, 3 సార్లు తింటే రోగి అన్నారు కదా పెద్దోళ్ళు. 4 సార్లు తింటే ఎత్తుకోండి హోగి అని వీడి కథ అయిపోయింది అని అర్థం. కన్నడ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఎత్తుకోండి హోగి అని 4 సార్లు తింటే వీడి కథ అయిపోయింది అని అర్థం. 6 సార్లు తినాల్సి ఎందుకు వస్తూ ఉంది? నీకు తొందరగా అరిగిపోయే ఫుడ్ పెడతా ఉండవు,
న్యూట్రిషన్ లేని ఫుడ్ పెడతా ఉండవు, తొందరగా తినేస్తాడు 2 ఇడ్లీలో 2 నిమిషాల్లో, అది అరిగిపోతూ ఉంది, అది బ్లడ్లో గ్లూకోజ్గా మారి ఆ గ్లూకోజ్ అంత అవసరం లేదు కాబట్టి ఫ్యాట్గా మారిపోతా ఉంది, మళ్ళీ ఖాళీ అయింది పొట్ట, మళ్ళీ బ్రెయిన్ సిగ్నల్ పోతారు పొట్ట ఖాళీరా, మళ్ళా ఆకలి బుద్ధులు పెడతారు, మళ్ళా తినాల. అట్లా ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఆలీ గారి సినిమా అది, జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని, మళ్ళీ పెళ్ళి అనిరా ముదరష్ట పెదవాని ఏదో ఉంది. అట్లా ఒకసారి మంచి ఫుడ్ తినేసి గమ్మునుండరా అంటే తింటానే ఉండాలి రోజంతా. సో ఆ సైన్స్ ఏమంటే హై ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండే జొన్న రొట్టెలు, రాగులు, ఆరికలు, సామలు, ఓదర్లు, వీటితో మీరు ఇడ్లీ, ఉప్మా, పొంగలు, బిసిబెళ్ళబాతు, దోశ ఇవన్నీ ఏం చేసుకున్నా వేడిగా చేసుకొని మంచిగా పల్లీల చట్నీ వేసుకొని సాంబార్ వేసుకొని ఫుల్గా తినండి, ఆకలి మాయం. ఓకే, ఎందుకు ఆ కార్బోహైడ్రేట్ పీచు పదార్థము ఫైబర్ కలిసి ఉంటుంది కాబట్టి మీకు కావాల్సిన గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, దాన్ని ఫైర్ దానికి ఈ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ వస్తుంది, ఎనర్జెటిక్గా ఉంటావు, మళ్ళీ ఫైబర్ అడ్డపడుతుంది, మళ్ళీ కొంచెం తర్వాత ఫైబర్ మూవ్ అయిపోయినాక మళ్ళీ కార్బోహైడ్రేట్ వస్తుంది, అది మళ్ళీ ఫైర్ అవుతుంది. అట్లా కంటిన్యూగా 5-6 గంటలు నీకు ఆకలి లేకుండా ఉంటే అది సూపర్ ఫుడ్. కానీ ఎంత తింటావు, ఇన్ని పచ్చజొన్నలతో 2 రొట్టెలు, ఇన్ని పచ్చజొన్నలే, రైస్ అయితే ఇంత, ఇంకా ఇంత డబుల్ బకెట్ బిర్యానీ, ఇన్ని తిని మళ్ళీ ఆకలేస్తుంది అంటే ఏంది నాయన. ఇప్పుడు మన ఇండియన్ స్పైసెస్ ఉన్నాయి కదండి, ఇప్పుడు లవంగాలు అని చెప్పి ఇవన్నీ ఒక 11 రకాలు 13 రకాలు ఉంటాయి కదా, సో వాటితోనే చేస్తారు కదా ఈ మసాలా. అవి మీరు ఆరికలతో ఉప్మా చేసుకొని వేసుకోండి, మసాలాలు ఏం కాదు. మీరు తినే ఫుడ్ లో రైస్ లో కలుపుకొని తినకూడదు, బిర్యానీస్ లాగా. మీరు రైస్ తొందరగా అరిగిపోయేటివి గోధుమలు అవి కాకుండా మీరు ఈ మిల్లెట్స్ ఏమైనా వేసుకోండి, జొన్న రవ్వతో ఉప్మా చేయండి, సూపర్గా ఉంటుంది. చాలా మంది నాన్ వెజ్ కూడా తింటూ ఉంటారు. నాన్ వెజ్ తిని నేను వెజిటేరియన్ 35 ఏళ్ళ నుంచి, నా హిమోగ్లోబిన్ 15.5, మీకు అందరికీ 6-7 ఉంటుంది జనరల్లీ మహిళలకి. నేను రాగి జావా, మా బెల్లము, మా జొన్నలు, మా రాగి రొట్టెలతోనే బాగుంటా హెల్తీగా. నేను 5 కిలోమీటర్ రన్నింగ్ చేస్తా, ఇప్పుడు కూడా కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేస్తా నాన్ స్టాప్గా. జూబిలీస్ క్లబ్ కాడ మా ఇల్లు, మా సిస్టర్ ఇల్లు, అక్కడ నుంచి రన్నింగ్ చేస్తా, మెయిన్ గేట్ కాడ నుంచి రౌండ్ తిరుక్కొని యోగా సెంటర్ వరకు రన్నింగ్ చేసి ఆడ యోగాలో ఎక్సర్సైజ్ చేసుకొని వస్తా 6 కిలోమీటర్లు. మరి ఆయాసం రాదా మీకు? ఆయాసం వస్తూ రావాలనే పరిగెత్తేది, అంటే ఆయాసం రాకుండా ఒక రకం పరిగెత్తా ఉంటా, ఆయాసం ఏమి లేదనుకుంటే కొంచెం జోరుగా పరిగెత్తా, ఆయాసం వస్తుంది, మళ్ళీ స్లోగా పరిగెత్తా, మళ్ళీ జోరుగా పరిగెత్తా. అంటే మీరు కూడా ఆయాసం ఇప్పుడు నడవలేదు కాబట్టి మీరు నడిస్తే ఆయాసం వస్తుంది. మీరు బాగా నడిచారనుకో 1 వీక్ తర్వాత నడిస్తే ఆయాసం రాదు, అప్పుడు చిన్నగా అలవాటు అయిపోతుంది, ఇంకొంచెం జోరుగా నడుస్తారు, స్పీడ్గా నడుస్తారు, అప్పుడు ఆయాసం వస్తుంది. మళ్ళీ స్లోగా నడవండి, స్పీడ్గా నడవండి, మళ్ళీ స్పీడ్గా నడిస్తే కూడా ఆయాసం రాదు, అప్పుడు కొంచెం పరిగెత్తండి, 10 అడుగులు పరిగెత్తండి, మళ్ళీ స్లోగా జోరుగా నడవండి, స్పీడ్గా నడవండి. అట్లా మీ హార్ట్ని లంగ్స్ని ట్రైనింగ్ చేయండి, డబ్బులు లేకుండా ఫ్రీగా. కేబీఆర్ పార్క్ చుట్టూ, పార్క్లో చెట్టు చుట్టూ, అందుకే పొద్దున్న లేచి 108 సార్లు రాగి చెట్టు చుట్టూ తిరగరా అంటే పిల్లలు పుడతారంటే, రాగి చెట్టు తిరిగితే పిల్లలు పుట్టేది కాదు. రాగి చెట్టు చుట్టూ పొద్దున్నే పొల్యూషన్ లేనప్పుడు తిరిగితే ఆ ఫ్రెష్ గాలి పీల్చుకొని ఆ జోరుగా పరిగెత్తేప్పుడు హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి ఈ హార్మోన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండి పిల్లలు వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఫుడ్ మార్చుకుంటే. అందుకని చెట్లు బిడ్డలనేమి ఇవ్వవు, చెట్లలో నుంచి తిరిగినంత మాత్రం బిడ్డలు రారు. మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వీటి కనెక్ట్ అయి ఉండే నేచర్తో. సో పొల్యూషన్ రాకముందనే 7 లోపలనే ఎక్కడ ఆటోలు స్టార్ట్ లేకనే మీరు పరిగెత్తేసి మంచి గాలి పీల్చుకునేసి ఫిట్ అయిపోవాలా. ఇప్పుడు మన హైదరాబాద్ చూసుకుంటే రాత్రి 12-1 గంట వరకు కూడా తిరుగుతూనే ఉంటాయి వీళ్ళందరూ. 2 వరకు పోయి తాగి తిని పోయి 2 పడుకుంటారు, వాళ్ళు 11కి లేస్తారు. మిగతా నార్మల్ జనం అంతా 6కో 7కో లేసి 8కి ఆఫీస్కి బయలుదేరుతారు. సో మీకు 5 నుంచి 7 లోపల కూల్గా ఉంటుంది, అప్పుడు పరిగెత్తండి. అయితే ఎలాంటి కాలుష్యం ఉండదు అంటారు. ఆ టైంలో రాత్రి ఎక్కువ కాలుష్యం పెట్టినప్పుడు పరిగెత్తే ఆ కాలుష్యాన్ని ఇంకా ఎక్కువ పీల్చుకుంటావు. అది ఎట్లా? నాకు నేను లాజిక్ గురించి ఎక్కువ ఆలోచిస్తా. అమెరికాలో ఎవడో వాడు రాత్రి కూడా పరిగెత్తానని, వాడి కర్మ మనకెందుకో, వాడు ప్యాంట్లు చింపుకుంటాడు మనకెందుకు, వాడు బర్త్డేలు నెత్తి కేకులు పూసుకుంటా ఏదో చేస్తాడు మనకెందుకు. కానీ అక్కడ కలిసేసి ఇక్కడ ఫాలో అవుతారు చాలా మంది. సిటీలో ఫాలో అయ్యి మళ్ళీ టౌన్లు మళ్ళీ విలేజెస్కి పోతారు. ఫస్ట్ ప్యాంటు చింపుకుంటే మనం దరిద్రం చినిపోయిన ప్యాంట్ వేసుకుంటే అవమానం అని, బీదవాళ్ళు చినిపోయిన వేసుకొని కుట్టుకొని వేసుకుంటే అవమానము అని పాటలు వచ్చినాయి కదా. ఐ మీన్ వాట్ ఎవర్. ఇప్పుడు కొంచెం చినుకున్నా ఇంకా చించుకుంటా ఉండరే.
మరి ఎట్లా అది కరెక్ట్? అదేమంటే ఫ్యాషన్ అని అంటున్నారు. ఫ్యాషన్ ఇప్పుడు అంత అవసరం అంటారా మన మోడర్న్ లైఫ్కి? అసలు మనకు మోడర్న్ ఏ లైఫ్కైనా కావాల్సింది హెల్తీ మైండ్ అండ్ హెల్తీ బాడీ. సో వీళ్ళు చెప్పేటివన్నీ ఈ రకమైన లిప్స్టిక్లు వేసుకో, ఈ వేసుకో, ఈ క్రీములు పూసుకో, నువ్వు నెత్తికి రంగు వేసుకో, జుట్టు నాటించుకో, నువ్వు ఈ డ్రెస్ వేసుకో, ఇది లేటెస్ట్ బ్రాండ్ వేసుకో, ఇవన్నీ ఏమి హ్యాపీనెస్ ఇవ్వవు. ఎందుకని హిమోగ్లోబిన్ 6-7 ఉంది. నువ్వు లేస్తే కళ్ళు తిరుగుతూ ఉండయి. పిల్లలు జనగణమన అంటేనే 10 మంది పడిపోతా ఉండరు, జై అంటేనే సగం మంది పడిపోయారు, ఎండకే పోలేరు. ఇది చూడాలి కానీ మనం డ్రెస్సులకు మనం ఏం చెప్తాము. సో ఈ కల్చర్ అనేది మీ బుర్రని ఆలోచించేదానికి దూరంగా పెడతా ఉందంటే ఆ కల్చర్ వదిలేసేయండి. మన కింద కూర్చొని తింటాము, సింపుల్గా బతుకుతాము, 10 మందితో కలిసి ప్రయాణిస్తాము. ఇట్లా సింప్లిసిటీని అర్థం చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు టీలు కాఫీలు ఇవేం తాగారు, ఇప్పుడు గ్రీన్ టీ అని చెప్పి చూస్తే మిమ్మల్ని జాలి వేస్తుంది. నాకు తాగేవాళ్ళని చూస్తే జాలి వేస్తుంది. నాకు తాగితే కాలేదు కదా, ఎందుకు తాగాల? నీళ్ళు కూడా తాగల. మా ఆల్కలైన్ వాటరు మేము ప్రకృతంలో చేసుకుంటాము. సరే ఇక్కడ కూడా మా ఫ్రెండ్స్ దగ్గర వాటర్ ఫిల్టర్ ఒకటి చేసిన, దాంట్లో సున్నపురాలు ఇవన్నీ వేసి ఆ నీళ్ళు తెచ్చుకుని తాగినా. మీరు ఇస్తారని భయపడే నేను నీళ్ళు తాగేసి వచ్చిన. సో ఇంకొక గంట సేపు నేను నీళ్ళు కూడా అవసరం లేదు, 2 గంటల సేపు అవసరం లే, 3 గంటల సేపు కూడా అవసరం లే. ఇప్పుడు చాలా మంది పాలు తాగితే వెయిట్ వచ్చేస్తాము, అందులో కూడా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది, దానివల్ల పెరుగు ఫామ్ అవుతుంది అని అంటున్నారు. సో నిజంగా ఆ బ్యాక్టీరియా మంచిదే అంటారా మన గట్కి? చాలా. అసలు మన పొట్టలోనే మినిమం 10 to 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్టోబాసిలస్ ఉంటాయి. పెరుగులో ఉండేది 5 to 7 మంచి పెరుగులో. ఇప్పుడు ప్యాకెట్ పాలలో దాని గురించి నాకు తెలీదు. మంచి దేశీయ ఆవు బయట గడ్డి మేసి, ఇప్పుడు ఆవులకంతా ఫీల్డ్ వేస్తారు, గడ్డి కాదు, ఆవు ఫుడ్ ఏది గడ్డి. ఆ గడ్డిని వంటలుగా చేసి మింగి నెమరతిత్తు నుంచి మళ్ళీ నెమరేసి డైజెస్ట్ చేసి పెడుతుంది అది. సో అది లేదు ఇప్పుడు. ఎక్కువ ఫీల్డ్ వేసి ఎక్కువ పాలు, అది 2 లీటర్లు ఇచ్చే పాలు 20 లీటర్ల పాలు కావాలి కాబట్టి దానికి ఏదో చేయాలని మిషన్ లాగా చేసి పెట్టినారు. సో అప్పుడు ఆవుకున్న బ్యాక్టీరియా, ఆవుకి ఏదైనా ప్రమాదం ఉన్నా కూడా అవన్నీ ఆ పాల రూపంలోనే దాన్ని ఇప్పుడు A1 కెసిన్ అని, ఆ ప్రోటీన్ కూడా మంచిది కాదు. ఒరిజినల్ ఆవు పాలలో A2 కెసిన్ అని ఉంటుంది. సో అది మంచిది. సో అది కూడా పాలు కాకుండా తోడుపెట్టి పెరుగు చేసి లాక్టోబాసిలస్ అంతా వస్తుంది దాంట్లో. ఇప్పుడు ఈ 5 రకాల లాక్టోబాసిలస్, దాన్ని తాగితే మీ పొట్టలో ఉండే లాక్టోబాసిలస్, ఈ పెరుగులో ఉండే లాక్టోబాసిలస్ డాన్స్ చేసి కాంతారా సినిమా లాస్ట్లో నాయన కొడుకు డ్యాన్స్ చేస్తారు. ఆ డాన్స్ జరిగి అవి మళ్ళీ బ్రెయిన్ లేకపోయి గట్ బ్రెయిన్ బ్యారియర్ దాటుకొని పోయి నువ్వు కూల్గా ఉంటావు. అది సైన్స్. దాన్ని యషినోరి ఒసుమి అనే సైంటిస్ట్ ప్రూవ్ చేశాడు. ఎందుకు ఉపవాసం ఉండాలా, ఎందుకు డైట్ మార్చుకోవాలా ఇట్లా చెప్పినాడు. క్యాన్సర్ ఉండే సెల్స్ని కూడా ఇవి తినేస్తాయి. వీక్గా ఉండే సెల్స్ని స్ట్రాంగ్గా ఉండే సెల్స్ వచ్చి క్లీన్ చేస్తూ ఉన్నాయి, తినేస్తూ ఉన్నాయి. సో ఇంత అద్భుతమైన పొట్టని కాపాడుకోవాలా. దాన్ని కూల్ డ్రింకులు, యాంటీబయాటిక్లు, అనవసరంగా మందులు, డాక్టర్ సజెషన్ లేకుండానే మందులు, పెయిన్ కిల్లర్లు అవన్నీ వేసి చెత్త చేసి ప్రాసెస్డ్ ఫుడ్లు, ఇవన్నీ బయట రోడ్ సైడ్ ఫుడ్లు, ఆ ఎర్ర రంగులు వేసిన గోబీ మంచూరీలు, ఇవన్నీ తింటే ఎట్లా పొట్ట బాగుంటుందమ్మా? మేము ఏమి తినకపోయినా బాగుండం. అంత పెద్ద అసిడిటీ నుంచి నేను ఉత్తర రాగి జావుతో బయటపడి గట్ మ్యూకస్ మెంబ్రేన్ అంటారు లోపల, అదంతా బాగా పొర రీబిల్డ్ అయిపోయి ఇప్పుడు 40 గంటలు, ఒకసారి 64 hours. అంటే ఈరోజు సాయంత్రం తింటే రేపు అంతలే, ఎల్లుండంతలే, అవతల ఎల్లుండి కూడా నేను నిలిపేసిన రోజులు ఉన్నాయి. మరి అంత పెద్ద అసిడిటీ పేషెంట్ డాక్టర్ చెప్పిన 2 hours తినాలని, ర్యాంటిడిన్, ప్యాంటాప్రోజోల్, ఓమెప్రోజోల్ ఏమేమో తిన్నా, పోయింది మళ్ళా వచ్చింది, పోయింది మళ్ళా వచ్చింది. మరి ఎట్లా? సో దాని నుంచి బయటపడాలంటే రాగి జావా, వెరీ సింపుల్. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది పెరుగు కూడా తినకూడదు, దానివల్ల ఇంకా వెయిట్ ఎక్కువ అవుతుంది, నెయ్యి తినకూడదు అంటున్నారు. వెయిట్ ఎక్కువ అయ్యేదానికి మెయిన్ రైస్, స్వీట్లు, మైదాతో గీదా చేసేటివి మెయిన్. అన్నిటికంటే మెయిన్ ఎక్సర్సైజ్ లేకపోవడం. నువ్వు ఎంత తిని కూడా నువ్వు రైస్ తిన్నా కానీ పోయి రోజు పరిగెత్తేసావు అనుకో, క్యాలరీస్ 300 క్యాలరీలు బంద్ చేసావు అనుకో, ప్రాబ్లంలే, చేయడంలే. సో రైస్ ఒబేసిటీ పెరుగు వలన రాదు. పాలు ఎందుకు వద్దారంటే కొంతమంది సైంటిస్టులు అందరూ ఆవు 4 monthsలో దాదాపు 15 కిలోలు పెరుగుతుంది దూడ గ్రోత్. అదే మనిషి 3 కిలోలు పెరుగుతాడు 4 monthsలో, 6 monthsలో. ఓకే. సో ఆవు పాలు తాగితే దాని దూడకు సరిపోయేట్లుగా హార్మోన్స్, స్టెరాయిడ్స్, గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి. సో మనం ఆ పాలు తాగితే మనకుండే హార్మోన్స్కు వాటికి మ్యాచ్ కాదు కాబట్టి దాంతో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు రకరకాలు వస్తాయి. కాబట్టి పాలు తాగద్దండి, దాన్ని తోడుపెట్టి పెరుగు చేయండి. ఆ పెరుగులో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మంచిగా కిటికీ తీసి బయట నుంచి చెట్లలో ఉంటే
ఆ చెట్టులో ఉండే బ్యాక్టీరియాలు అవన్నీ వస్తే అవి పెరుగేస్తే కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటాయి, నీకు హెల్తీగా ఉంటాయి. దాంట్లో 4-5 రకాల మంచి లాక్టోబాసిలస్ వస్తుంది. అది పొట్టలేకపోతే మీ బ్యాక్టీరియా అంతా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి అట్ట చేయండి అని చెప్పినారు. సో దాన్ని కూడా చిలికేసి వెన్న తీసేసి దాన్ని నెయ్యి చేసి తింటే సూపర్. అది బ్రెయిన్కి సూపర్ టానిక్ నెయ్యి, మంచి దేశీయ పాలతో చేసిన నెయ్యి. సో ఆ మజ్జిగ నీ పొట్టలకి పిల్లలకి కానీ అందరికి ఇస్తే సూపర్ ఫుడ్ మజ్జిగ చిలిక. అది ఆయుర్వేదంలో కూడా. ఇప్పుడు పులిసిన పెరుగు ఏదైనా తాగితే మనకి అల్సర్స్ వస్తాయి బాడీలో అంటున్నారు, క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. అబ్సర్డ్. అది పులిసిండేది చాలా మంచిది. దాన్ని అంబలి అంటాము, దాన్ని ఫర్మెంటెడ్ ఫుడ్స్ తోఫు అంటాము. ప్రపంచవ్యాప్తం అంతా పులిసినవన్నీ తింటా ఉంటారు. చాలా ఇంపార్టెంట్ అది. అల్సర్కి దానికి ముఖ్యంగా రైస్ తినేది కారణము. తొందరగా అరిగిపోయే ఫుడ్స్, స్వీట్లు, మైదా, కాఫీలు, టీలు, కూల్ డ్రింక్లు ఇవి కారణం. పుల్లగా ఉండే నిమ్మకాయ కాదు, పుల్లగా ఉండే మజ్జిగ కాదు. ఇప్పుడు చాలా మంది వింటర్ సీజన్లో చాలా మందికి దగ్గు ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు నిమ్మకాయ తాగకూడదు, ఇంకా కమలాపండు జ్యూస్ తాగకూడదు అంటారు. ఇంకా పెంచుతుంది కఫం అని అంటున్నారు. ఇప్పుడు కమలాపండు జ్యూస్ తాగేవాళ్ళు లేరు, నిమ్మకాయ తాగేవాళ్ళు లేరు కదా. ఎందుకు లేదు సార్, తాగుతున్నారు చాలా మంది. దగ్గు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు జలుబు దగ్గు వచ్చింది, వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు ఎవరు తాగిన వాళ్ళు ఏం కాదు. వాళ్ళకి దగ్గు వచ్చిందంటే ఇమ్యూనిటీ పోయింది వాళ్ళకి. అంటే బాడీలో ఫైటింగ్ చేసే మెకానిజం డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకో ఈ చెత్త అంతా తిని ఎక్సర్సైజ్ చేయక ఇంట్లో పడుకొని రాత్రంతా మేలుకొని పొద్దునంతా నిద్రపోయి ఒబీస్ అయిపోయి ఫాస్ట్ ఫుడ్స్ తిని ఇవి చేయని దానికి ఇమ్యూనిటీ పడిపోయి బాడీలో ఫైటింగ్ మెకానిజం లేదు. ఇప్పుడు ఎప్పుడన్నా జ్వరము, జలుబు, దగ్గు వచ్చినప్పుడు సైలెంట్గా ఇంట్లో పడుకొని 2 రోజులు 4 రోజులు రెస్ట్ తీసుకుంటే బాడీ ఫైటింగ్ చేస్తుంది. ఇప్పుడు మీ ఇంటికి దొంగలు పడినారు, మీరు ఎట్లా వాళ్ళని ఫైట్ చేయాలని మీకు అలవాటు కావాలి కదా. అంటే ఏంటి, నీకు జబ్బు వచ్చినప్పుడు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు తయారు మీరు పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్ అవన్నీ వేసేస్తే బాడీ తగ్గిందో ఎక్కిందో పక్కన పెడదాము. సో నీ బాడీ ఏం చేయాలా, దీనికి చేయాలనుకునే దానికి తెలీదు, అంతే కదా. ఇప్పుడు మీ ఇంట్లో దొంగలు వచ్చారంటే దానికి వాళ్ళు కర్ర ఎత్తుకొని వచ్చినారా, గన్ ఎత్తుకొని వచ్చినారా, చేతులతో వచ్చినారా అని మీరు ఫైట్ చేసి వాళ్ళతో జయిస్తే నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ వస్తే మళ్ళీ ఫైట్ చేయడానికి నువ్వు రెడీగా ఉంటావు. యు నో వాట్ ఆర్ ది మార్షల్ ఆర్ట్స్ రిక్వైర్డ్. అది లేకుండా గమ్మున అయిపోయి బయట నుంచి పోలీసులు వచ్చే వరకు అట్లే ఉండేవాడు. కొట్టి 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 జలుబు వచ్చి జ్వరం వచ్చి నువ్వు వీక్ అయిపోయే వాళ్ళు అంటే బయట నుంచి మందులు వచ్చినట్లు పోలీసులు వచ్చే వరకు నువ్వు ఉండకపోతే నెక్స్ట్ టైం దొంగలు వస్తే కూడా మళ్ళీ పోలీసులనే పిలుస్తావు. నీ అంతకు నువ్వు ఫైట్ చేసుకునేది కదా ఇంపార్టెంట్. అది ఎందుకు అర్థం చేసుకోరు? 100 101 ఉంది జ్వరము, 1 రోజు 2 రోజులు వెయిట్ చేయండి, 2 days వెయిట్ చేయలేరా? ఎంత అప్సర్డ్ కదమ్మా. ఇప్పుడు చాలా మంది చద్దన్నాలు తింటూ ఉంటారు ఎర్లీ మార్నింగ్, నైట్ ఫుడ్ మార్నింగ్ తినడము. దాంట్లో నీళ్లు పోసి పెట్టేసి పొద్దున్నే పిసుకొని ఆ నీళ్ళతో పాటు తాగండి. దాంట్లో మంచి బ్యాక్టీరియా తింటే ఆ నీళ్లు హార్ట్ కి పట్టేస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటున్నారు. అదే అట్లా చెప్పిన యూట్యూబ్లో ఏవి చూడద్దండి. ఇట్లా ఏమన్నా పొరంబొక్కు నీవు సీతాఫలంకాయ తింటే జలుబు వస్తుంది, నువ్వులు తింటే వేడి అవుతుంది చెప్తుంటారు కదా. ఆస్తమా ఉన్న వాళ్ళు సీతాఫలం తిన్నా కూడా ఊపిరాడదు అంటుంటారు. సీతాఫలం తిన్నోళ్ళకి అందరికి ఆస్తమా వచ్చింది కదా, మరి ఎట్లా తినోళ్ళకి వస్తుందా? తిన్నోళ్ళకి కూడా వచ్చింది కదా. అవును, ఇప్పుడు వింటర్ లో కొంతమందికి పడదంటారు కదా, శరీర తత్వాన్ని బట్టి అంటారు కదా. వింటర్ ముఖ్యంగా ఈ బ్యాక్టీరియాలు కొంచెం ఎక్కువగానే మల్టిప్లై అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అది మల్టిప్లై అయ్యేది రెగ్యులర్గా ప్రతి ఇయర్ జనరేషన్స్ నుంచి 100 సంవత్సరాలు జరుగుతూ ఉంది. వింటర్లో కొన్ని బ్యాక్టీరియాలు యాక్టివ్గా ఉంటాయి, సమ్మర్లో కొన్ని బ్యాక్టీరియాలు యాక్టివ్గా ఉంటాయి. సమ్మర్లో కూడా డిహైడ్రేషన్ అయ్యి మోషన్స్ అయ్యి అది వామిటింగ్స్ అయ్యేవి కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తాయి కదా. సో వింటర్లో వచ్చే వాటికి కావాల్సిన ఇమ్యూనిటీ నీకు రావాలంటే సమ్మర్లో నువ్వు మంచిగా మామిడి పళ్ళు తినిండాలా, ఏదో ఫ్రూట్స్ తినిండాలా, రన్నింగ్ చేసి ఉండాలా, బాగుండాలి. అప్పుడు నీ ఇమ్యూనిటీ పెరిగి నెక్స్ట్ సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్కి బాడీ రెడీ అవుతుంది. సో ఇమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్. నువ్వు న్యాచురల్గా మీ పెద్దోళ్ళు తినిండేటివి నువ్వులు, సీతాఫలము, కమలాకాయలు, మజ్జిగ, రాగులు వీటి మీద వేయకూడదు. రాగులు తినచ్చునా సార్ అని అడుగుతారు, రోజు తినచ్చునా అని అడుగుతారు. రోజు కాఫీలు, టీలు, కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు కదా. రోజు టూత్ పేస్ట్లు చెత్త ఇప్పుడు వస్తుందా ఎట్లా వస్తుంది? మీ బుర్ర పెట్టండి. బుద్ధుడనే మహానుభావుడు చెప్పినాడు, బుర్ర పెట్టండి రా, మీ బుర్ర పెట్టి ఆలోచించండి రా అని చెప్పినాడు. మీరెందుకు బుర్ర పెట్టి ఆలోచించరు? నేను చెప్పినా వినొద్దు. మీరు నేచర్కి దగ్గరగా మీ అమ్మమ్మలు ఏం చేసినారు వాళ్ళ దగ్గర మీరు కూర్చోండి, అమ్మ ఇది కరెక్టేనా అని అడగండి. వాళ్ళు చెప్పినా నమ్మొద్దు. సీతాఫలంకాయ తింటే నాకు జలుబు వస్తుంది అన్నారు కదా, జలుబు లేనప్పుడు బాగుండేటప్పుడు సీతాఫలంకాయ తినండి, చూసుకోండి.
సీతాఫలంకాయ ఇష్టమైతే. ఓకే. మీకు ఇష్టం లేదంటే నాకు ఇష్టం సీతాఫలము, మామిడి పళ్ళు, అల్లనేరేడు పళ్ళు, వెలక్కాయలు, జామకాయలు, సపోటాలు ఇష్టం, నేను తింటా. నాకు ఎప్పుడైనా జలుబు వచ్చింది అనుకో, ఇది తిని దానికే అనుకోను, ఎక్కడో ఏదో నేను మూతి గిడ్డలు కట్టుకుని ఏం కొట్టను, ఏదో బ్యాక్టీరియా వచ్చి ఉంటుంది. నేను థ్యాంక్స్ చెప్తా వాళ్ళకి. మీరు ఎట్లయితే వ్యాక్సిన్ వేసుకొని డబ్బులు ఇచ్చి దానికి కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు కదా అందరూ, కోట్ల రూపాయలు పెట్టి. నేను వేసుకోలే. నేను వ్యాక్సిన్లకి అగేనిస్ట్. అంటే ప్రూవన్ పోలియో వ్యాక్సిన్ అట్లాంటి చాలా ఇంపార్టెంట్, పిల్లలకి వేయాల్సిందే, బీసీలే, అది ప్రూవన్. అంటే ప్రపంచం అంతా టెస్టులు చేసి ఉండదు. సడన్ గా వ్యాక్సిన్ వచ్చింది వేసుకో అంటే దాని ఏమైతే ఎవరికి తెలుసు. ఇప్పుడు ఏమంటారు, నీ బ్రెయిన్ క్లాట్ వచ్చిండేది, లంగ్స్ దెబ్బతిండేది, కిడ్నీల ప్రాబ్లం వచ్చింది వ్యాక్సిన్ వల్లే అని 100 మంది చెప్తారు కదా. మరి ఎట్లా? అది టెస్ట్ చేసి ప్రూవ్ కాలేదు కదా. ఒక 5 ఏళ్ళు టెస్ట్ చేసినాక అయితే ఓకే. సో వ్యాక్సిన్ ఏమి నేనే వేసుకోలే. సో అయితే ఇప్పుడు ఇమ్యూనిటీ పెరగాలి అంటే మనకి సాధ్యమైనంత త్వరగా ఎలాంటి మెడిసిన్ లేకుండా ఇమ్యూనిటీ అనేది మనం డెవలప్ చేసుకోవాలి, బాడీ మెకానిజం యాజ్ యూజువల్గా స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? ఉపవాసం ఉండాలి ఫస్ట్. ఏకాదశికి చెప్పినారు పెద్దోళ్ళు. ఎందుకు ఏకాదశి అంటే నాకేం ఆన్సర్ లేదు. నేను ఏకాదశి రోజు ఎందుకు ఉపవాసం ఉండాలా అని గూగుల్ చేయలే. ఎప్పుడో ఒకసారి ఉపవాసం ఉండాలా. ఎప్పుడు ఉండొచ్చు? ఫస్ట్ ఈరోజు రాత్రి అంతా 12 గంటల వరకు మటన్ బిర్యానీను, బకెట్ బిర్యానీను, రెడ్ బకెట్ ఎన్నిటి ఉన్నాయి కదా, అవి తిన్నారు. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? రేపొద్దు అనిపిస్తుంది కదా. అప్పుడు డెసిషన్ తీసుకొని రేపు తినకూడదు. రేపంతా ఉపవాసం ఉండి ఉత్త తేనె నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చు, లేదా ఉత్త నీళ్ళు తాగకుండా ఉండొచ్చు. రెండోది ఏకాదశికి ఉపవాసం అని నేను పెద్దవాడు. అంటే 14 డేస్కి ఒకసారి వస్తుంది. అంటే నెలలో 2 రోజులు ఏకాదశిలు వస్తాయి. అప్పుడు ఉండండి. మీకు ఏకాదశి మీద వద్దు అనుకుంటే 1వ తేదీ 15వ తేదీ ఉండండి. మీ బాడీ కూడా దానికి రెడీ అవుతుంది. ఏకాదశి పెద్దోళ్ళు ఎందుకు చెప్పినారు? మూను, సన్ను అవన్నీ చూసి ఏదో అబ్జర్వేషన్ చేసి కన్సల్టేషన్ ఫీజు తీసుకోకుండా చెప్పినారు పెద్దోళ్ళు. అందుకని అది రమ్మండి అంటున్నా. నేను కూడా అన్ని క్వశ్చన్ చేస్తా. బట్ ఏమి ఏకాదశి వస్తా ఉంది, అప్పుడు ఉంటే అయిపోయి. వీలు కాకపోతే ట్రావెల్ చేస్తాడు, ఇట్స్ ఓకే. ఇప్పుడు వీలైతే అప్పుడు చేయండి. అది చేస్తే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది అని యషునోరి ఒసుమి అనే ఒక సైంటిస్టు ఉపవాసం చేసిన ఎలకల్లో క్యాన్సరస్ సెల్స్ని ఈ స్ట్రాంగ్గా ఉండే మీ బాడీ సెల్స్ తినేసి క్లీన్ చేసినాయి. ప్రూవ్ అయింది. నోబెల్ ప్రైజ్ వచ్చింది దానికి. యషునోరి ఒసుమి ఆన్ ఆటోఫాజీ అని కొట్టండి, AUTO ఆటో PHAGY అని కొట్టండి, నోబెల్ ప్రైజ్ వచ్చింది. మరి ఇంకా నమ్మచ్చు కదా. సో ఉపవాసం ఉంటేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మీరు రైట్ ఫుడ్ తిని రోజులో 1 సార్లు 2 సార్లు భోజనం చేస్తే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. సీజనల్ ఫ్రూట్స్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. పరిగెత్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ప్రాణాయామ చేస్తే, యోగా చేస్తే, సూర్య నమస్కారాలు చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది. కిటికీలు తెరిచి పడుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. నది నీళ్లు, వేడి నీళ్ళు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. నువ్వుల లడ్డూలు 2 రోజులు, పల్లి లడ్డు 2 రోజులు, కొబ్బరి లడ్డు 2 రోజులు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. రాగి ముద్ద, జొన్న రొట్టె తింటే ఇమ్యూనిటీ, ఇన్ని ఇమ్యూనిటీ పెరిగేదానికి. ఓకే. ఇప్పుడు చాలా మంది జిమ్లని ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో అలాంటప్పుడు జిమ్ కూడా వర్కౌట్ అవుతుంది, పర్వాలేదంటారా? అంటే సోంబేర్లుగా ఇంట్లో పడుకునే దానికంటే జిమ్ మంచిది. సోంబేర్లుగా ఇంట్లో పడుకుని ఉండే వాళ్ళకంటే జిమ్ మంచిది. జిమ్ కంటే ఓపెన్గా పొల్యూషన్ దగ్గర పరిగెత్తే మంచిది. పరిగెత్తినాక సూర్య నమస్కారాలు, యోగా, ప్రాణాయామ చేసుకుంటే ఇంకా మంచిది. ఇంకా టైం ఉంటే మజిల్స్ కావాలనుకునే వాళ్ళు జిమ్ పోండి. నార్మల్గా హెల్తీ పీపుల్కి జిమ్లు అవసరం లే. ఆ జిమ్లు ఒకటే చేసేది కాదు కదా. వాళ్ళు ఈ పౌడర్లు, ఆ పౌడర్లు, ఇది మజిల్ కావాలంటే ఇది తినల్లా, అది తినల్లా, ఏమేమో చెప్తా ఉంటారు. ఇట్లాంటివి అనవసరంగా తెలియనివి తినద్దండి అని చెప్తాను నేను. న్యాచురల్ ప్రోటీన్సే తినాలా. మీరు కందిపప్పు తినండి, పెసరపప్పు తినండి, పల్లీలు తినండి, నువ్వులు తినండి, అన్నిట్లో ప్రోటీన్ ఉంది కదా, తినండి. అది ఏదో 100 కిలోలు పెరగల్లా, ఈ మజిల్ కావాలంటే ఎక్స్ట్రా తినాలని అది నాకు తెలియదు. నేను పరిగెత్తేట్లుగా నాకుండే మజిల్ చాలు. నాకు దగ్గు జలుబు వస్తే పోయేట్లుగా నా బాడీ మందులు లేకుండా, పెయిన్ కిల్లర్ లేకుండా ఫైట్ చేయాలా. నైట్ చపాతీలు తిననవసరం లేదు, జస్ట్ మనము ఫ్రూట్స్ తింటే చాలు అని అంటున్నారు. కొంతమంది ఇప్పుడు 4 యాపిల్స్ తిన్నారనుకోండి, మళ్ళీ మధ్యరాత్రి 3 or 4 o'clockకి ఆకలిస్తుంది వాళ్ళకి. సో అలాంటప్పుడు అంటే యాపిల్స్ తినేది అది పెద్ద మంచిది కాదు. ఎందుకంటే యాపిల్ అనేది ఫ్రెష్ ఫ్రూట్ కాదు. మీరు 4 బత్తాయిలు తినండి, 4 సీతాఫలంకాయలు తినండి, ఇవన్నీ ఫ్రెష్గా ఇక్కడ చుట్టుపక్కల మండేటివి. మామిడి పళ్ళు, అల్లనేరేడు పళ్ళు, వెలక్కాయలు, జామకాయలు, సపోటాలు కూడా కొంచెం వాటర్ కంటెంటే కదా ఉండేది. ఆపిల్ ఎప్పుడో 1, 2 నెలలు, 3 నెలలు, 4 నెలల ముందర ఎక్కడి నుంచో వస్తాండే. ఇప్పుడు దొరికి యాపిల్ ఆస్ట్రేలియా నుంచి స్టిక్కర్లు వేసుకొని, ఇజ్రాయెల్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తాండే స్టిక్కర్లు వేసుకొని. అవి ఒక ఫ్రూట్ బయట వస్తానే చెడిపోవాలి కదా. అవును. అది చెడిపోకుండా నెల ఉందంటే 2 నెలలు ఉందంటే ఏంటి అర్థము?
దానికి ఏదో ఏదో కెమికల్ ఉందనా దాని ట్రీట్మెంట్ వ్యాక్సింగ్ ఇంకేమేమో చేసి ఉంటారు. అది అది మేము నోట్లో పెట్టుకుంటూ కూడా ఆ స్మెల్ తెలుస్తుంది మాకైతే. సో ఎందుకు మీరు ఫ్రెష్గా రోడ్డు మీద ఉండే జామకాయలు తినండి, ఓకే హైబ్రిడ్ జామకాయలు ఉన్నాయి, ఏదో ఒకటి తినండి, అట్లీస్ట్ ఫ్రెష్గా ఉంది కదా అది. దాంట్లో మళ్ళీ మందు ఉంటుంది, అవన్నీ వద్దు. మీరు తాగే కూల్ డ్రింకుల కంటే, ఫాస్ట్ ఫుడ్స్ కంటే, ప్యాకెడ్ ఫుడ్ కంటే, ఇవన్నిటికంటే సీజనల్ ఫ్రూట్స్ రోడ్డు మీద ఉండే అల్లనేరేడు పళ్ళు, జామకాయలు, సపోటాలు, సీతాఫలంకాయలు మందులు కొట్టరు జనరల్గా. సో అవి తిని ఆరోగ్యంగా ఉండే ఫ్రూట్స్ తినేసి మీకు ఆకలి అవుతుంది నాకు 2 గంటలకి, ఆకలేస్తే ఎట్లా అనుకుంటా పడుకుంటే ఆకలేస్తుంది. అప్పుడు ఏం చేయాలా, నీళ్ళు పక్కనే పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు తాగండి, తగ్గిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ రోజు 2 రోజులు అట్లా చేసినారనుకో, 3వ రోజు ఆకలి కాదు. మేము 4 సార్లు 5 సార్లు తిన్నోళ్ళమే డాక్టర్లు చెప్పినట్లు. ఆపేసి ఇప్పుడు పొద్దునే తింటే సాయంత్రంకి ఏం తిన్ను, సాయంత్రం కూడా వీలు కాలేదనుకో ఇష్టం లేకుండా నీళ్ళు తాగేసి పడుకుంటా, నిద్ర పడతా ఉంది. అంటే బ్రెయిన్ తెలిసిపోతుంది వీడు పెట్టడో భోజనమో అని, ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. మీరు పొద్దున్నే 5 గంటలకు లేచినారనుకో 2 రోజులు, 3వ రోజు ఆటోమేటిక్గా లేస్తారు చూసుకో. అది బాడీ రిథము మీకు కరెక్ట్ అయిపోతుంది. సో మీరు తినేటప్పుడే అయ్యో నేను ఫ్రూట్సే తింటా ఉన్నాను, రాత్రి ఆకలిస్తే ఎట్లా అనుకుంటా ఉంటే 9కి ఆకలేస్తుంది. కాబట్టి ఆకలి వేసినప్పుడు సారీ అమ్మా నేను గట్టిగా డెసిషన్ తీసుకున్నా, నేను బరువు తగ్గాల, నేను ఆరోగ్యంగా ఉండాలా, సన్సెట్ తర్వాత తిన్నాను కాబట్టి నేను నీళ్లు తాగుతా ఇస్తాను నీకు అంతే అని నీళ్లు పోసినారనుకో మళ్ళీ ఆకలి కాదు. సింపుల్గా చూసుకోండి. దానికి ఒక పెద్ద ఆయన రాత్రి ట్రైన్లో వస్తాడు చెప్పినాడు, ఒకరి ఏం సార్ మీరు రాత్రిపూట భోంచేరా అంటే, నాకు కళ్ళు కనిపించే వరకే తింటా, లైట్ ఉండే వరకే తింటా, నా కళ్ళు కనిపించకపోతే తిన్నాం. న్యాచురల్గా ఎప్పుడు కనపడవు మీకు కళ్ళు, 6 తర్వాత న్యాచురల్ లైట్ పోతే వాళ్ళ కళ్ళు కనపడవు. అంతే మీకు కనపడవు కదా, మబ్బులు కనపడతాయా? ఎందుకు కనపడదు సార్, అందరికి కనిపిస్తుంది కదా. లైట్ లేకపోతే కొంచెం లైట్ గా తెలుస్తుంది, అస్సలు కనపడవు. లైట్ లేకుండా చంద్రుడు సూర్యుడు ఆ లైట్ కాదు చెప్పేది. మామూలుగా మీరు ఇంట్లో కూర్చుంటే లైట్ లేకపోతే తినలేరు, చీకటి అయిపోతుంది, తినలేము. నేను ఓన్లీ పొద్దున మాత్రం తింటా. నైట్ తినేటివి ఏంటివి, పులులు సింహాలు అవన్నీ నైట్లో మాత్రమే కనపడతాయి, వాటికి నైట్లో బాగా కనపడతాయి. అందుకని పొయ్యి నైట్లో చూడండి, వాటికి వెలుగు వాటికి నైట్ కార్నివోరస్ అవన్నీ నైట్ టైమే పోయి అటాక్ చేసి తింటాయి. సో అవి తింటాయి నైట్, మనం కాదు. మనము ఎప్పటి నుంచినో చెట్ల మీద కొండల్లో కోళ్ళు ఉండేప్పటి నుంచి కూడా రాత్రి అయితే రెస్ట్ తీసుకున్నాం, తినము. పొద్దున్నే లేస్తానే పెందలాడే లేచి సర్కేడియన్ రిథమ్ అంటాం, సూర్యోదయంతో పాటు లేయాలా, సూర్యాస్తమయంతో పాటు డల్ అయిపోవాలి, బోత్ ఫిజికల్లీ అండ్ మెంటలీ. సో అట్లా నైట్ టైము ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే భోజనము అంత కరెక్ట్. దాన్నే ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి అన్నారు. 2వ సారి సన్సెట్ లోపల తినేసేయండి, మీ హెల్త్ ఎక్సలెంట్గా ఉంటుంది. సార్ ఇప్పుడు చూస్తే వింటర్ సీజన్ వచ్చేసింది, ప్రతి ఒక్కరికి వింటర్ సీజన్లో వర్క్ చేయాలంటే అసలు వర్క్ చేయాలని అనిపించదు. చాలామంది పడుకోవాలి ఇంకొంచెం సేపు అని అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఆ చల్లదనానికి మన బాడీ అట్రాక్ట్ అయ్యి పడుకోవాలనే ఇదే ఉంటుంది. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి ఇప్పుడు మాలాగా న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇంకా బయట చిరు వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు పొట్ట కోసం కూటి గడవడానికి వర్క్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి చలి వల్ల ఫేస్ మీద అంతా ఫ్లేకీ అయిపోవడము, పొడిబారిపోవడము, ఇచ్చింగ్ ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఎలా ఉంటే బెటర్ అంటారు మన ఫుడ్ ఐటమ్స్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ ఎందుకు డ్రై అయిపోతా ఉంది, ఈ స్కిన్ మనకు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చలికాలం ఎట్ట పెట్టాలా, వేసవకాలంలో ఎట్ట పెట్టాలా, వర్షానికి ఏం చేయాలని దానికి తెలుసు కదా. అవును. సో దాన్ని ఈ 100 ఏళ్లలో మొత్తం సోపులు వేసి డ్రై చేసేసి స్కిన్ మీద డ్యామేజ్ అయిపోయి సరైన ఫుడ్ తినకుండా న్యాచురల్గా వచ్చే ఆయిల్స్ స్కిన్ తయారు చేయనట్టుగా చేసేసారు. అవును. అందుకని వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోప్ నిలిపియాలి, సున్నిపిండితో రుద్దుకోవాలి ముఖానికి కూడా, ఏదో శనగపిండి సున్నిపిండి. ఆ జిడ్డు అనేది కొంచెం ఉండాలా. ప్రపంచంలో బెస్ట్ కోల్డ్ క్రీమ్ ఏదంటే నీ స్కిన్ తయారు చేసే ఆయిలే. దాన్ని మనం సోపులు వేసి తీసేసి క్రీములన్నీ వేసి మీ స్కిన్లో 1 ఇంచులో 600 నుంచి 700 సెబేషియస్ గ్లాండ్స్ ఉండి సెబమ్ రిలీజ్ చేసి దాన్ని స్కిన్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మనం సోపులు వేసి డీప్ క్లీన్జింగ్ లోషన్లు వేసి ఏదో ఆయిల్ అంటేనేమో జిడ్డు అయిపోయి ఏమో అయిపోయినట్లు తీయేస్తూ ఉన్నాము.
తల్లిని దూరం చేసుకున్నట్లే, నేచర్ స్నానం చేస్తున్నాం అంటే పైన ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా పోవాలనే కదా సార్ స్నానం చేస్తారు. వేస్ట్ ఉంటే దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలని నాకు తెలుసు కదా. దానికే మీరు స్నానం చేసినప్పుడు ఏదో మీ ఇంట్లో ఉండే శనగపిండి రుద్దుకోండి. మీకు ఇంకా డబ్బులు ఉంటే సున్నిపిండి పెట్టుకోండి, ఆ సున్నిపిండి పెట్టుకొని చేసుకోండి. లేదంటే ఏమీ లేకపోతే నారతో రుద్దుకోండి. బీరకాయ పీచు ఉంటుంది కదా, లేదా టెంకాయ పీచుని బాగా నలగొట్టి దాంతో రుద్దుకోండి, డెడ్ స్కిన్ పోతుంది. స్నానం కంటే క్లీన్ బాత్ జరుగుతుంది, మీరు చూసుకోండి. నో సోప్ ఈస్ రిక్వైర్డ్, నో టూత్ పేస్ట్ ఈస్ రిక్వైర్డ్. ఏదో పళ్ళపొడి వేసుకుని రుద్దుకుంటే చాలు. ఈ కెమికల్స్ అన్నీ పంపించేసి న్యాచురల్ గ్లో స్కిన్కి ఉండేట్లుగా, ఆయిల్ ఉండేట్లుగా చేసుకొని స్నానం అయిపోతానే 2 చుక్కలు మంచి చెక్కగానుగులు తీసిన కొబ్బరి నూనె వేసి మీ పిల్లలకంతా బాగా అట్లా వేసి పిల్లలకంతా బాడీకి స్నానం అయిపోయినాక తుడిచేసినాక కొంచెం తేమ ఉంటుంది, అప్పుడు పట్టించేయండి. ఇది సెయింట్ జాన్స్ హాస్పిటల్లో బెంగళూరులో చెప్పినారు నాకు. అది చెప్పిన దానికి డ్రై స్కిన్ పోయింది మా అబ్బాయి. జస్ట్ 2 చుక్కల కొబ్బరి నూనె, బయట దొరికేది కాదు గానుగ నూనె, చేతి ఇట్లా అనుకునేసి స్నానం చేసినాక టవల్తో రుద్దినా కానీ కొంచెం తేమ ఉంటుంది బాడీ అంతా. బాడీ మొత్తం ముఖానికి అంతా కొద్దిగా పూసేయండి. సూపర్ కోల్డ్ క్రీమ్ అది, పెద్దవాళ్ళు కూడా చేసుకోండి. అంత మాత్రం చేస్తే మీరు డ్రై స్కిన్ నుంచి బయటపడతారు. ప్లస్ ఫుడ్ డైట్ ఇవన్నీ కరెక్టే. ఓకే, ఇప్పుడు చాలా మంది వింటర్ సీజన్ అంటే పెరుగు తినకూడదు అంటారు, బనానా తినకూడదు అంటూ ఉంటారు. సో ఇలాంటివన్నీ తినకుండా ఉంటే మంచిదే అంటారా? మ్యూకస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అంటున్నారు. అంటే మీరు అబ్జర్వ్ చేయాలా, అంటే ఏమి తింటే మీకు మ్యూకస్ ఫామ్ అవుతా ఉంది అని మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుడు మీరు అది అవాయిడ్ చేయాలి. నాకు బనానా పట్టదు, పెద్ద బనానా, చిన్న బనానా చక్కెరకేళి ఓకే అని నేను గమనించిన. కుకుంబర్ పట్టదు, కీరా దోశ, అది నాకు తేపులు వస్తూ ఉంటాయి. సో నాకు ఏది పట్టదో అది 1, 2, 3 ఉంటాయి, అవాయిడ్ చేస్తా. సో అట్లా మీరే చూసుకోవాలి. పెరుగు తింటే మీకు ఏమైతా ఉంది, ఆ పెరుగు వలన లేదు మంచి పాలు దానికి తోడు పెట్టిన దానికా సీతాఫలం వలన దేని చూసుకోండి మీరు. దాన్ని బట్టి మీరు ఏమి మీకు శరీరానికి పట్టదో అది అవాయిడ్ చేయాలి. జనరల్గా అరటిపండు చాలా మందికి పడుతుంది, కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండే వాళ్ళకి వద్దు అని చెప్తాను నేను. రైసు అరటిపండు నిలిపేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోతుంది, వైట్ రైస్. ఓకే, సో సార్ మనకు ఒక ఎక్స్ట్రా ఒక టిప్ అయితే చెప్పారండి, రైస్ బనానా వదిలేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు అంటున్నారు. ఓకే, మీ ద్వారా ఇంకొక విషయం కూడా తెలిసింది సార్ మాకు. ఓకే, అయితే స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉండాలంటే మనకి కోకోనట్ వాడితే చాలా ఆయిల్. నో సోప్, నో షాంపూ. తల కూడా మీరు కుంగుడికాయ సీకాయ పెట్టుకొని మెంతులు వేసి, మెంతులు కొంచెం వేసి పెట్టుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మేము ప్రకృతిలో కూడా అదే చేస్తాం. సీకాయ, కుంగుడికాయ, మెంతులు వేసి షాంపూ చేసాం, చాలా అది బాగానే ఉంది. దానికంటే మీరు ఓన్గా ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది. సోప్ కూడా కొబ్బరి నూనెతో చేసిన సోప్ ఉంటుంది ప్రకృతివనంలో. సో మాకు డ్రై స్కిన్ ఉండదు, గీక్తో కూడా డ్రైగా ఉండదు, బాగుంటుంది మా స్కిన్. మా సోప్ దాన్నే షేవింగ్ క్రీమ్ కూడా వేసుకుంటాం మా సోప్ని నేను. దాంట్లో 68% కోకోనట్ ఆయిల్ ఉంటుంది. సో మనం వాడే ఈ డ్రై అయిపోయే ఏదైనా కానీ మంచిది కాదు. మీరు పౌడర్లు వేసేది పిల్లలకి, ఆ తర్వాత ఈ శానిటైజర్లు వేసేది. సో బ్యాక్టీరియా బతుకుండాలి స్కిన్ మీద, స్కిన్ మీద మంచి బ్యాక్టీరియా ఉండాలా, అది డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది వింటర్ సీజన్ అని రకరకాల క్రీములు యూజ్ చేస్తున్నారు, మాయిశ్చరైజింగ్ గా ఉండాలి, అది యూజ్ చేయకూడదు అంటారా? అన్ని కుప్పతొట్లేయండి. కొబ్బరి నూనెకి మించింది క్రీమ్ ఏమీ లేదు. ఆ కొబ్బరి నూనె 4 చుక్కలు వేసుకొని చేతులకి అంతా మాయిశ్చరైజ్ చేసుకొని ముఖానికి అంతా లైట్గా అట్లా క్రీమ్ వేయండి. స్నానం చేసిన తర్వాత మీ స్కిన్ గ్లో అవుతుంది. అంటే దీంతోనే అవుతుందని కాదు, మీ హిమోగ్లోబిన్ 6 ఉంటే కుదరదు, మీరు చెత్త తింటే కాదు. ఓవరాల్ లైఫ్ స్టైల్లో ఇది కూడా మార్చుకోండి, మీరు ఆరోగ్యంగా ఆనందంగా. క్యారెట్లు, బీట్రూట్లు ఇవన్నీ తింటూ ఉండాలి, పచ్చి ఆకుకూరకాయలు అన్ని తినాలి అంటారు. రైస్ తగ్గించాలా, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు తినాలా, రాగి ముద్ద తినాలా, ఫ్రూట్స్ తినాలా, ఆకుకూరలు తినాలా, పరిగెత్తాలా, నువ్వులు పోసుకొని ఎండలో కూర్చోవాలా వారానికి 1 రోజు. అప్పుడు విటమిన్ D3 బాగా వస్తుంది, స్కిన్ బాగుంటుంది. వింటర్ సీజన్ లో చాలా మందికి జ్వరాలు, దగ్గులు వస్తున్నాయి, మరి అలాంటప్పుడు ఏం చేయాలి? న్యాచురల్ గా ఇమ్యూనిటీ పెరగాలంటే, ఇమ్యూనిటీ పెరగాలంటే ఫస్ట్ ఏమి చేయకూడదు. మీరు చేసేటివన్నీ టూత్ పేస్ట్లు, క్రీములు, చెత్తలు తినేయడము, కాఫీలు, టీలు, మైదా, బ్రాయిలర్ కోడిగుడ్లు ఇవన్నీ ఆపేయాలి. ఆపేసి మంచిగా సీజనల్ ఫ్రూట్స్, సలాడ్స్ ఇట్లాంటివి తినాలి. సో ఇలా తింటే మనం హెల్తీగా ఉంటాం. అన్ని స్కిన్, నాకు ఈ జబ్బుకు కన్నుకిది పళ్ళుకిది అని చెప్పను నేను. ఓవరాల్గా హెల్త్ ఇంప్రూవ్ అయితే మీరు అందరూ బాగుంటారు. ఎవరికైనా జబ్బులు వస్తే వాళ్ళకు డాక్టర్లు, హాస్పిటల్ ఉన్నాయి, చూసుకుంటారు. నార్మల్ పీపుల్కి నార్మల్ యాక్టివిటీతో వారానికి 1 రోజు నువ్వుల నూనె పూసుకొని ఎండలో ఉండి, ఈ రోజు మిగిలిపోయిన రాగి ముద్దలోనో అన్నంలోనో నీళ్లు పోసి పొద్దున్నే అంబల్లాగా చేసుకొని తాగి B12 ఇంప్రూవ్ అయ్యేదానికి, గట్ మైక్రోబియం ఇంప్రూవ్ చేసుకొని, అనవసరంగా యాంటీబయాటిక్ లేకుండా ఇట్లా చిన్న చిన్న టిప్స్ తీసుకుంటే కూడా ఆరోగ్యంగా ఉంటారు.
సార్ మీరు మా బీఆర్కే వ్యూవర్స్కి ఫైనల్లీ చెప్పాల్సినటువంటి బెస్ట్ మెసేజ్ ఏంటి సార్? రాగి జావతో స్టార్ట్ చేయండి ఓ 1 వీక్. రైస్ 1 వీక్ ఆపేసి జొన్న రొట్టెలు మాత్రం తినండి. పొద్దున జొన్న రొట్టె, సాయంత్రం జొన్న రొట్టెలే, ఎన్నైనా తినండి. మీకు ఎట్లుంది 1 వీక్ తర్వాత మీకు ఇష్టం లేకపోతే ఆపేయండి, అంతే. ఓకే. ఒక్క పని మంచిది చేస్తే మీ బాడీ మీకు తల్లిలాగా కంటిన్యూగా, మీ మైండ్ మీకు 100 చెప్తా అది మంచివి. ఆ ఒకటి మంచిది ఏంటి, పొద్దున లేస్తాను బెడ్షీట్ మడత పెట్టండి. మీరు పడుకోండి, బెడ్షీట్ని ప్రేమగా గౌరవంగా మడత పెట్టండి. దాంతో మీ డే స్టార్ట్ కావాలి. అంటే ఏదో పని చేసి స్టార్ట్ కావాలి మీ డే. అప్పుడు మీ మైండ్ మీతో ఉంటుంది. మైండే దేవుడు. అందుకే పాత పాటలు ఏముంది, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అదియే దైవం. అంటే మీ మైండ్, మీ బాడీ, మీ మనసే దేవుడు. అది చెప్తా ఉంటుంది, అరే రే వద్దురా, పరిగెత్తద్దురా, ఇది చేయదురా, సంపాదన కోసం పరిగెత్తద్దురా, ఈ చెత్త తినద్దురా, కోపం రావద్దురా. స్కూల్ కూడా మాకు కూడా చెప్తా ఉంటుంది. మేమేం రమణ వర్ష అంత గొప్పలేం కాదు, జిడ్డు కృష్ణమూర్తి అంత బుర్ర మాకేం లేదు, మేము అర్థం చేసుకుని ట్రై చేస్తూ ఉన్నాం కాబట్టి చెప్తాం. సో అట్లా మీతో మీరు ఉండడమే దేవుని దగ్గర ఉండడం. ఓకే. సో మీరు పారిపోయి టెస్ట్లో ఉండి ఇది చేసి అది చేసి చెత్త చేసి ఎప్పుడో నెలకు ఒకసారి దేవుని దగ్గర పోయి నాకు ఆరోగ్యం బాగుండు స్వామి అంటే ఈ దేవుడు ఏం చేస్తాడు? మీరు అన్నీ దేవునికి అగెనిస్ట్గా చేసినారు నెల రోజులు. 5 నిమిషాలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి నా పాపాలన్నీ కడిగే స్వామి అంటే దేవుడు ఏం చేస్తాడు? కడగరు, పాపాలు పోవు. పాపాలు పోవు. గంగా నదిలో మునిగినప్పుడు పాపాలు బయటే ఉంటాయంట. నువ్వు మునిగి బయట వస్తారు మళ్ళీ పట్టుకుంటాయి. ఎందుకో? నువ్వు గంగా నదిలో మునిగేది ఓన్లీ పాపాలు వదిలేద్దామని, పూర్తిగా దాని నుంచి బయటపడదామని కాదు. గంగా నదికి వదలదాం అనుకున్నావు, కుదరదు. పాపాలు నువ్వు వదిలించుకోవాలి, గంగా నది మీద దొయ్యకూడదు పాపాలని. అందుకని వీళ్ళు ఎన్నిసార్లు మునిగినా వాళ్ళ మార్పు, వాళ్ళ లోపల నుంచి మార్పు రాలేకుండా ఉంటారు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అణువు అణువున వెలసిన దేవా మమ్మల్ని రక్షింపరావా అని ఒక పాట ఉంది. అణువు అణువున నీ ప్రతి సెల్లోన దేవుడు ఉన్నాడు. అది చెప్తా ఉంటుంది. నువ్వు చెత్త తాగినప్పుడు కడుపు మండుతుంది, తలనొప్పి వస్తుంది, టైట్నెస్ ఉంది, కోపం వస్తూ ఉంది, చేయలేవు, పని పోస్ట్పోన్ చేస్తావు అని నీ ఏదో మీ భార్య చెప్పి ఉంటుంది, చిన్న పని మర్చిపోయింటావు, మర్చిపోతూ ఉండవు, నిన్ను నువ్వే తిట్టుకుంటూ ఉంటావు. ఎట్లా మరి? నిన్ను నువ్వు ప్రేమించే వరకు నీ లైఫ్ స్టైల్ ఉండాలి. అప్పుడు ఎవరు నీకు ఇవి చెప్పే పనిలే. నువ్వు చేసే పని ఏదైనా నిన్ను నువ్వు ప్రేమించే ఎట్లా ఉండాలి. అదే నేను ఇచ్చే మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదండి, మీరు కూడా ఇలాగే పాటించాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ క్వశ్చన్స్ అన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో సార్ అడగడం జరుగుతుంది ఆ క్వశ్చన్స్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.